Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 27 in our pride journey guys. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే గైస్ మన ప్రాజెక్టు ఎండింగ్ వచ్చేసింది గైస్. మనం అంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఏంటి గైస్, యూజర్ అనేవాడు మన ప్లాట్ఫామ్లోకి వచ్చి మూవీస్ని ఎయిదర్ ఆన్లైన్ రూపంలో చూడొచ్చు, ఆఫ్లైన్ రూపంలో మూవీస్ని టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం ఏం చూద్దామంటే గైస్, ఆన్లైన్ సహాయంతో యూజర్ అనేవాడు మూవీని సెర్చ్ చేసుకుని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ప్లే చేసుకుని చూడొచ్చు గైస్. ఇవాళ మనం ఆన్లైన్ పేజ్ డిజైన్ మొత్తం చూద్దాం గైస్. అసలు ఆన్లైన్ పేజ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ప్లే చేసుకుని మనం సినిమాని వాచ్ చేయొచ్చు. సో ఇవాళ మొత్తం క్లారిటీగా చూద్దాం గైస్, ఓకేనా? సో ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా? ఐ హోప్ మీరు చూస్తారనుకుంటున్నాను. సో గైస్ ఇంకోటి ఏంటంటే, చాలామంది చూస్తున్నారు గైస్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు గైస్. ఎందుకంటే గైస్ అవి చేయడం వల్ల మీకే యూజ్ గైస్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ చూసినట్టయితే, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే, సో నా వీడియోలు వేరే వాళ్ళకు కూడా సో హెల్ప్ అవుతాయి గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చి వేరే వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారు గైస్. సో కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నా ఫీడ్బ్యాక్ నాకు తెలుస్తూ వల్ల నేను ఇంప్రూవ్ అవుతాను గైస్. సో మీకోసమే నేను ఇవన్నీ చేయమంటున్నాను గైస్, ఓకేనా? సో ఐ హోప్ ఇంకా లేట్ చేయొద్దు గైస్, ఇంకా కమింగ్ టు ది టాపిక్. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా అప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఈస్ డే 27 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే, రియాక్ట్ మూవీ యాప్ ఆన్లైన్ పేజ్ యూఐ గైస్. యూఐ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ప్లే అండ్ డౌన్లోడ్ మూవీ ఫీచర్స్ గైస్. అంటే ఏంటంటే మనం ఏదైతే మూవీని సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని ఎలా ప్లే చేసి వాచ్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా గైస్? సింపుల్గా చెప్పాలంటే మనం మూవీ హోమ్ థియేటర్ ప్రాజెక్ట్లో మనం మెయిన్ 2 ఫీచర్స్లో ఒక ఫస్ట్ ఫీచర్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం గైస్. మన మెయిన్ 2 ఫీచర్స్ ఏంటి? ఒకటి ఆన్లైన్ మోడ్, ఇంకోటి ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ అంటే ఏంటి? యూజర్ అనేవాడు మూవీని సెర్చ్ చేసి మూవీని వాచ్ చేయొచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో చూడొచ్చు, ఓకేనా గైస్? ఆఫ్లైన్ మోడ్ ఏంటి? యూజరు మూవీని సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుని ఆఫ్లైన్కి వెళ్ళి మూవీ థియేటర్లో చూడొచ్చు, ఓకే గైస్? సో దీస్ ఆర్ ది 2 మెయిన్ ఫీచర్స్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో మనం ఈరోజు ఫస్ట్ ఫీచర్ని డిస్కస్ చేద్దాం గైస్, ఓకేనా? సో ఇంకా లేట్ చేయదు గైస్. ఇంకా దానికన్నా ముందు ఏంటంటే గైస్, ముందు మీకు ఈ టాపిక్స్ అన్నీ అర్థం కావాలంటే మీకు బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ వచ్చి ఉండాలి గైస్, ఓకేనా? బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ వచ్చి ఉండాలంటే మీకు జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి గైస్, ఓకేనా? డోంట్ వర్రీ గైస్, నాకు జావా స్క్రిప్ట్ అర్థం కావట్లేదు, నాకు రియాక్ట్ ఎందుకు తీసుకొచ్చారో తెలియదన్నా, మనకు జావా స్క్రిప్ట్ కొందక రియాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అని మీకు చాలా డౌట్లు ఉంటాయి గైస్. సో డోంట్ వర్రీ గైస్, ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాసుల్లో అన్ని టాపిక్స్, అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, రియాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, అసలు రియాక్ట్ వల్ల యూజ్ ఏంటి, అవి మొత్తం డిస్కస్ చేశాను గైస్. సో ఎవరికైతే రియాక్ట్ మీద బేసిక్ అవగాహన లేదు, సో మీరందరూ కూడా మన ప్రీవియస్ వీడియోలు చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోని చూడండి గైస్, ఓకేనా? అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది గైస్, ఓకేనా? లేకపోతే మీరు డైరెక్ట్గా గైస్ అంతే కదా గైస్, ఇప్పుడు మనం చిన్న రాయి ఎత్తుకుంటే మనకు అంత తెలియదు, సో మనకు అలవాటు అయిపోద్ది. అలా కాకుండా ఒకేసారి నేను మొత్తం ఎత్తేసుకున్నాను బండరాయి ఎత్తేసుకుంటే సో మీరేంటి, ఒకటి కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు, ఇంకోటి ఏంటంటే మీరు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. అలా కాకుండా మీరు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటా రాయి సైజు పెంచుకుంటూ వెళ్తే మీకు అలవాటు అయిపోద్ది. సో ఏదైనా కూడా అంతే గైస్, నిదానమే ప్రధానం, ఓకేనా? సో మీరు అలా ఆర్డర్ వైజ్ ఆర్డర్ వస్తేనే మీకు టాపిక్స్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మీకు అర్థం అవుద్ది గైస్, ఓకేనా? అలా కాకుండా నాకు ఒక వారంలో వచ్చేయాలి, ఒక రోజులో వచ్చేయాలంటే ఏది రాదు గైస్, ఓకేనా? గుడ్ థింగ్స్ టేక్ టైమ్స్, ఓకేనా? సో కమింగ్ టు ది పాయింట్ గైస్,
ఈరోజు ఏం డిస్కస్ చేద్దామని చెప్పా, మనం ఫస్ట్ ఫీచర్ని డిస్కస్ చేద్దామని చెప్పా గైస్. మన ఫస్ట్ ఫీచర్లు ఏంటి? ఆన్లైన్ పేజ్ గైస్. ఇప్పుడు ఏంటంటే నావిగేట్ టు ఆన్లైన్ పేజ్ ఫ్రమ్ మూవీ కార్డ్ గైస్. ఆల్రెడీ ఎవరైతే మన ప్రీవియస్ క్లాస్ చూసారో గైస్, ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను గైస్, ఆన్లైన్ బటన్ ఆఫ్లైన్ బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే రెస్పెక్ట్ టు పేజ్కి నావిగేట్ అవ్వాలి గైస్. ఓకేనా? ఐ హోప్ చేశారు అనుకుంటున్నాను గైస్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పేశాను, మనం లింక్ అనే ట్యాగ్ ఉపయోగించి సో టు అనే ప్రాపర్టీ యూజ్ చేసి దాంట్లో మనం పాత్ని మెన్షన్ చేస్తే సో ఆ పాత్కి అనేది మన పేజ్ అనేది లోడ్ అవుద్ది. ఓకే గైస్. సో అది ఎలా తీసుకోవాలి, దానికి ఏ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, సో అది మొత్తం నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను గైస్. ఐ హోప్ ఎవరైతే మన లాస్ట్ క్లాస్లో విన్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థమవుతుంది గైస్. ఓకేనా? సో ఒకసారి మనం చూద్దాం గైస్ అదేంటో గైస్. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఇదేంటి గైస్, ఇది మనకి మూవీ ఫిల్టర్స్ గైస్. ఓకేనా? ఫిల్టర్స్ మూవీస్లో మనం ఏం చేసాం, మ్యాప్ ఫంక్షన్ ఉపయోగించి ప్రతి ఒక్క మూవీ ఆబ్జెక్ట్ని కూడా డిస్ప్లే చేసాం గైస్. సో ఏం చేసాం దీంట్లో, ఆన్లైన్ బటన్ ఆఫ్లైన్ బటన్. సో నేను ఏం అప్లై చేసా, బటన్స్కి లింక్ అప్లై చేసాను గైస్. ఓకేనా? సో లింక్ ఎందుకు అప్లై చేసా, ఎందుకంటే యూజర్ ఎప్పుడైతే పర్టికులర్ ఆన్లైన్ బటన్ క్లిక్ చేస్తాడో నేను ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలని చెప్పా అంటే path/online అని, అంటే ఆ పేజ్కి మనకి అంటే ఆ కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి. ఓకేనా గైస్? సో అంటే /online అంటే ఏంటన్నా, /offline అంటే ఏంటన్నా అంటే గైస్, ఎవరైతే మన ప్రీవియస్ క్లాసులు చూసారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుద్ది గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పాత్. టు అంటే ఏంటి, కీ అంటే బాబు యూజరు నిన్ను క్లిక్ చేసినప్పుడు నువ్వు ఆ చోటకి వెళ్ళు అని చెప్పడం గైస్. ఓకేనా? టు అంటే ఏంటి, కీనే కదా. సో కీ, ఆ చోటకి వెళ్ళు. సో ఆన్లైన్ అనే చోటకి వెళ్ళు, ఆఫ్లైన్ అనే చోటకి వెళ్ళు. ఓకే గైస్? ఆ పాత్కి వెళ్ళు. ఓకే గైస్? అలా చెప్పడం. సో ఇలా మనం చెప్పాలంటే మనం లింక్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో మనకి లింక్ ట్యాగ్ యూజ్ చేయాలంటే మనం ఏది ఇంపోర్ట్ చేసుకోవాలి? సో గైస్, లింక్ ట్యాగ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం రియాక్ట్ రూటర్ డామ్ అనే ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్. అదంతా మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో డోంట్ వర్రీ. సో అది ఫస్ట్ స్టెప్ గైస్. ఇంకోటి ఏంటి, తర్వాత ఏంటంటే మనం ఏదైతే మనం అలా పాత్ క్రియేట్ చేసుకున్నాం తర్వాత ఏం చేయాలి, అక్కడ మనం రూట్ ట్యాగ్లో మనం పాత్ అనేది మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా? ఇక్కడ పాత్ ఏదైతే ఇచ్చామో అక్కడ కూడా సేమ్ పాత్ ఇవ్వాలి గైస్. మీరు అనుకోవచ్చు గైస్, ఎందుకన్నా సేమ్ పాత్ ఇవ్వాలంటే గైస్, అక్కడ మీరు లింక్లో టు ప్రాపర్టీస్కి ఏదైతే పాత్ ఇచ్చారో ఆ పాత్ ఈ పాత్ మ్యాచ్ అవుతేనే పర్టికులర్ ఎలిమెంట్ అంటే గైస్, ఇక్కడ చూడండి, అక్కడ నేను టూలో ఏం ఇచ్చాను గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే గైస్, ఇక్కడ చూడండి, నేను 2 = /online ఇచ్చాను గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఆన్లైన్ అనే /online ఇచ్చాను. అంటే ఏంటి, ఎప్పుడైతే యూజర్ ఆ బటన్ క్లిక్ చేస్తాడో ఈ పాత్ ఆ పాత్ మ్యాచ్ అయ్యి ఏ ఎలిమెంట్ రెండర్ అవుద్ది గైస్, మనకి ఆన్లైన్ అనే కాంపోనెంట్ గైస్. కాంపోనెంట్ అన్న ఫైల్ అన్న ఒకటే గైస్. ఓకేనా? సో స్మాల్ కోడ్ని మనం డివైడ్ చేసేసి సో ఒక ఫైల్ కింద రాసుకుంటాం గైస్. ఓకేనా? కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్. సో మల్టిపుల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రాజెక్ట్. ఓకే గైస్? సో మనం ఏంటి, ఆన్లైన్ అనే పేజ్కి వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఆఫ్లైన్ అనే దానికి పాత్కి మ్యాచ్ అవుద్దో సో ఆఫ్లైన్ అనే పేజ్కి వెళ్ళాలి. సో నేను ఫస్ట్ ఏం చేయాలి, సో నేను ఆన్లైన్ అనే పేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అనే పేజ్ క్రియేట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ చూడండి, ఆన్లైన్ పేజ్ ఆఫ్లైన్ పేజ్ గైస్. నేను ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ కూడా చేసుకున్నాను. చూడండి గైస్, ఇంపోర్ట్ ఆన్లైన్ ఫ్రమ్ ఆన్లైన్ పేజ్ గైస్. చూసారా, నేను ఆన్లైన్ పేజ్ని ఆన్లైన్ అని ఇంపోర్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి, నేను దీని బదులు ఎలా యూజ్ చేసుకుంటానని. ఓకే గైస్? ఇంపోర్ట్ ఇక్కడ ఏదైతే రాస్తామో దాన్ని ఎలియాస్ అంటారు గైస్. అంటే ఏంటంటే గైస్, మీకు ఇంకా అర్థం కావాలని చెప్పాలంటే గైస్, మన ఫ్రెండ్స్లో మనకు పెద్ద పేర్స్ ఉంటాయి కదా గైస్, ఒకరికి అంటే శ్రీరామచంద్రమూర్తి సంథింగ్ అలా పెద్ద పేర్లు ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, షార్ట్ కట్. అంటే ఏంటి, సో ఆ షార్ట్ కట్తో పిలిచినా కూడా వాళ్ళే పడుగుతాడు. సో అలా పెద్ద పేరుతో పిలిచినా కూడా వాళ్ళే పడుగుతాడు. సో దో ఇంపోర్ట్ అలియాస్ ఫ్రమ్
సో ఫైల్ నేమ్ అంటే ఏంటంటే గైస్, ఈ ఫైల్ నేమ్ను మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో ఈ ఫైల్ నేమ్ మొత్తం మనం రాయకోకుండా దానికి ఒక నేమ్ పెట్టుకుంటాం గైస్, ఓకేనా. దట్ ఈస్ నథింగ్ బట్ అలియాస్, ఓకేనా గైస్. సో అంతే కదా, మన ఫ్రెండ్ని కూడా మొత్తం పేరు పెట్టి పిలవకోకుండా జస్ట్ ఏమని పిలుస్తాం, నిక్ నేమ్తో పిలిస్తేనే వాడు పలుకుతాడు. సో అలా, సో అలియాస్ ఈజ్ నథింగ్ బట్ నిక్ నేమ్, ఓకేనా గైస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టాపిక్ గైస్. సో మన ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసాం. సో ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చా, ఓకే ఏం జరిగింది ఏంటి ఏం చెప్పానండి. సో నావిగేట్ టు ఆన్లైన్ పేజ్ మనకు సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్. తర్వాత ఏంటి, డిస్ప్లే సెలెక్టెడ్ మూవీ డీటెయిల్స్, ఓకే గైస్. ఇప్పుడు ఏంటంటే నేనేంటంటే గైస్, ఇప్పుడు అంతకన్నా ముందు మనం ఏం చేద్దామంటే గైస్, నేనేం చెప్పా, ఇప్పుడు మనం బేస్లో ఉంది ఏమి ఇచ్చాం గైస్, మనకు బేస్లో ఉంది పాత్ ప్రకారం మనం లింక్ ట్యాగ్ ఉపయోగించామా. సో గైస్ ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం గైస్. ఇది మన ప్రీవియస్ అవుట్పుట్ గైస్, ఓకేనా. మనం ఇప్పుడు వరకు అంటే ఈ 27 days వరకు బిల్డ్ చేసిన పేజ్ యొక్క అవుట్పుట్ గైస్, ఓకేనా. ఏంటన్నా ఇదే అంటే గైస్, అంతకుముందు మనకి లాగిన్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ ఉంది గైస్, ఓకేనా. సో ఎవరైతే ఈ వీడియోస్ అంటే లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, సైన్ అప్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి గైస్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనకి దీనికి డేటాబేస్ కూడా కనెక్ట్ అయింది గైస్, ఓకేనా. మాంగోడిబి డేటాబేస్లో కూడా మనకి యూజర్ డేటా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మేము దాని మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ పేజ్ ఒకటే చూస్తున్నాం గైస్. ఇప్పుడు నేను లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ వస్తుంది గైస్, ఓకేనా. సో నేను ఎప్పుడైతే ఆన్లైన్ గైస్ చూడండి, నేను ఎప్పుడైతే ఆన్లైన్ బటన్ మీద హోవర్ చేశానో గైస్, ఇక్కడ చూడండి లోకల్ కింద మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో లోకల్ హోస్ట్ కాలన్ 3001/online గైస్, మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఎప్పుడైతే ఆన్లైన్ మీద హోవర్ గైస్ ఇంకా క్లిక్ చేయాల జస్ట్ హోవర్ చేశాను అంటే ఏంటి, మనకి ఇండికేట్ చేస్తుంది, ఓకే బాబు నువ్వు దాన్ని క్లిక్ చేస్తే ఈ పలానా పేజ్కి వెళ్తుంది అని చెప్తుంది గైస్. మనకు చూడండి అది నేను ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తాను గైస్, చూడండి మనకి మారిందా ఆఫ్లైన్ అని. అదే నేను ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ గైస్, ఓకేనా. ఇప్పుడు నేను ఆన్లైన్ మీద క్లిక్ చేస్తాను గైస్, చూడండి ఆన్లైన్ పేజ్. అదే నేను ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తాను గైస్, ఆఫ్లైన్ పేజ్ గైస్. ఎందుకు అలా వచ్చిందంటే గైస్, నేను ఏం చేసా, ఆన్లైన్ పేజ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఆన్లైన్ పేజ్ అని రాశాను, ఆఫ్లైన్ పేజ్ క్రియేట్ చేసుకుని ఆఫ్లైన్ పేజ్ రాశాను, ఎందుకంటే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, ఓకేనా గైస్. సో మనం అయితే ఫస్ట్ టాపిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి, సో నావిగేట్ అవ్వాలి, ఆన్లైన్ పేజ్ క్లిక్ చేస్తే ఆన్లైన్ పేజ్కి వెళ్ళాలి, ఆన్లైన్ బటన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ పేజ్కి వెళ్ళాలి, ఆఫ్లైన్ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్లైన్ పేజ్కి వెళ్ళాలి. సో సక్సెస్ఫుల్గా మనం నావిగేట్ అయిపోయాం ఏ పేజ్కి కావాలంటే ఆ పేజ్కి. ఇప్పుడు ఏంటి, మనం నావిగేట్ అయిపోతే సరిపోద్దా, సరిపోదు. మనం ఏ ఇమేజ్లో ఉన్న ఆన్లైన్ బటన్ క్లిక్ చేసాము ఆ ఇమేజ్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసిన పేజ్లోకి వెళ్ళాలి గైస్, ఓకేనా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం గైస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ టాపిక్ ఏంటి, డిస్ప్లే సెలెక్టెడ్ మూవీ డీటెయిల్స్ గైస్, అంతే కదా. నేను ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, నేను పుష్ప మూవీని ఆన్లైన్లో చూడాలండి గైస్. నేను ఇక్కడ ఎప్పుడైతే ఆన్లైన్ అని క్లిక్ చేస్తానో మనకేం జరుగుతుంది, ఆన్లైన్ పేజ్కి మనం నావిగేట్ అవుతున్నాం, కానీ మనకి పుష్ప అంటే మనం ఏదైతే మూవీని సెలెక్ట్ చేసామో ఆ మూవీ డీటెయిల్స్ ఇక్కడ రావాలి గైస్, ఓకేనా. అప్పుడే కదా మనకి అంటే ఏంటి, మనకు దేన్ని సెలెక్ట్ చేస్తే దానికి రిలేటెడ్గా మనకి డీటెయిల్స్ రావాలి, ఓకే గైస్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు చూద్దాం, డోంట్ వరీ గైస్, మనం క్లియర్గా మొత్తం చూద్దాం గైస్. ఇప్పుడు మనం ఏంటి, నేను ఎక్కడ రాశాను గైస్, 1 సెకండ్, నేను home.jsలోకి వెళ్తున్నాను. సో గైస్ ఇక్కడే కదా మనం ఏంటి, ఎప్పుడైతే నేను ఆన్లైన్ మీద క్లిక్ చేస్తానో బటన్ మీద ఆన్లైన్ పేజ్కి వెళ్తుంది, ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే ఆఫ్లైన్ పేజ్కి వెళ్తుంది గైస్. ఇక్కడ మనం ఏం రాయాలంటే మనం ప్రాపర్టీస్ని యాడ్ చేయాలి గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ స్టేట్ అనే ప్రాపర్టీ యాడ్ చేస్తాం గైస్. ఈ ప్రాపర్టీలో మనం ప్రాపర్టీస్ అంటే ఏం గైస్, ప్రాప్స్ని యూజ్ చేసుకుని డేటాని పాస్ చేసి గైస్, ఓకేనా. సో స్టేట్లో నేనేం చేస్తున్నాను గైస్, మనకి ఇప్పుడు మూవీ ఆబ్జెక్ట్ దేంట్లో ఉంది గైస్, మనకి filters.movieలో మనకి కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి గైస్. సో దాంట్లో ఏం చేసాం, మనం మ్యాప్ అని సెలెక్ట్ చేసి సో మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏంటి, ఫస్ట్ వాల్యూ ఏమో మూవీ యొక్క ఆబ్జెక్ట్, సెకండ్ వాల్యూ ఏమో ఆబ్జెక్ట్ యొక్క ఇండెక్స్. సో మనం ఇప్పుడు దేన్ని పాస్ చేద్దాం, సో మూవీని నేను పాస్ చేస్తున్నాను
గైస్ దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే యూజర్ ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేస్తాడో ఇక్కడ లింక్ అనేది ఏంటి గైస్, లింక్ టు అంటే ఆన్లైన్ పేజ్కి వెళ్ళు బాబు అని చెప్పడం. స్టేట్ ఏంటంటే గైస్, ఈ స్టేట్ అనేది మనం అంటే ఆన్లైన్ పేజ్లో యూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఈ లింక్లో స్టేట్ అని రాసిన ప్రాపర్టీస్ని వేరే పేజ్లో అంటే ఏంటి దానికి రిలేటెడ్ పేజ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, దానికి ఏమన్నా ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలా, సో అవి మొత్తం మనం క్లారిటీగా చూద్దాం గైస్. ముందైతే ఏంటి, ఎప్పుడైతే యూజర్ మనం క్లిక్ చేశాడో ఏమవ్వాలి గైస్, మనకి ఆ పర్టికులర్ మూవీ అనేది మనకి పాస్ అవ్వాలి గైస్, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏం చేసాం, నేను లింక్ గైస్, ఇది లింక్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను గైస్, మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసులో మనం కాంపోనెంట్ని క్రియేట్ చేసాం గైస్. లింక్ అనేది కూడా ఒక కాంపోనెంటే. మనం ఆల్రెడీ ప్రాప్స్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గైస్. మనం ఎలాగైతే ఒక కాంపోనెంట్కి ప్రాపర్టీస్ని సో ఎలాగైతే పాస్ చేస్తామో అలాగే ఒక లింక్ అనే కాంపోనెంట్కి ప్రాపర్టీస్ని పాస్ చేస్తాం గైస్, ఓకేనా. ఇక్కడ స్టేట్ అని నేను నేమ్తో పాస్ చేస్తాం గైస్, ఓకేనా. ఇప్పుడు ఏంటి, సో పాస్ చేస్తాం. ఇప్పుడు మనం పర్టికులర్ ఆన్లైన్ ఆఫ్లైన్ పేజ్కి వెళ్దాం గైస్, ఓకేనా. సో మనం ఫస్ట్ ఫోకస్ ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ గైస్. ఇప్పుడు ఏం వరకు చూసారు, ఆన్లైన్ అంటే లింక్ కాంపోనెంట్ నేనేం చేశాను, నేను ఆ మూవీ యొక్క ఆబ్జెక్ట్ని పాస్ చేశా. దేని ద్వారా పాస్ చేశా, స్టేట్ అనే ప్రాపర్టీని తీసుకుని పాస్ చేశా. సో అది పాస్ చేసిన తర్వాత అది పర్టికులర్ పేజ్ అంటే అది నేను ఏ లింక్కి అయితే మెన్షన్ ఆ లింక్ యొక్క పాత్కి ఏ పేజ్ అనేది లింక్ అయ్యిందో ఆ పేజ్లోకి నేను ఏదైతే డేటాని పాస్ చేశానో అది ఎలా రిట్రీవ్ చేసుకోవాలి. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. మీరు జస్ట్ ఏంటంటే సో ఒక వేరియబుల్ తీసుకోవాలి గైస్, ఓకేనా. ఒక వేరియబుల్ తీసుకొని గైస్ మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, లొకేషన్ కావాలి. సో అలాగే మనకి రియాక్ట్లో మనం రియాక్ట్ రోటర్ డామ్ గైస్, మీరు నావిగేషన్కి సంబంధించిన ఏదైనా సరే రియాక్ట్ రోటర్ డామ్ కాంపోనెంట్లోనే ఉంటుంది గైస్. సో మనకేం కావాలి, ఇప్పుడు లొకేషన్ కావాలి. సో మనకి లొకేషన్ అనే వేరియబుల్ తీసుకుని గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ యూజ్ లొకేషన్ అనే మెథడ్ యూజ్ చేయాలి గైస్. చూసారా, నేను ఎప్పుడైతే యూజ్ లొకేషన్ అని ఇక్కడ మెన్షన్ చేశానో గైస్ మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇంపోర్ట్ యూజ్ లొకేషన్ ఫ్రమ్ రియాక్ట్ రోటర్ డామ్ అంటే మనకి రియాక్ట్ రోటర్ డామ్ అనే కాంపోనెంట్ అంటే ప్యాకేజ్ గైస్. రియాక్ట్ రోటర్ డామ్ అనే ప్యాకేజ్లో యూజ్ లొకేషన్ అనే మెథడ్ని మనం యూజ్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో నేను ఇప్పుడు యూజ్ చేసుకున్నా గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గైస్ ఒక్కసారి మనం కన్సోల్ చేద్దాం గైస్, ఓకేనా. console.log గైస్. ఇక్కడ లొకేషన్ గైస్ మనకేంటి లొకేషన్ అంటే అది గైస్ ఒకటి చూద్దాం, అసలు లొకేషన్ అంటే ఏం వచ్చుద్ది అది మొత్తం మనం చూద్దాం గైస్. సేవ్ చేసే ఒక్కసారి మనం చూద్దాం గైస్. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తాం గైస్. సో 1 సెకండ్ గైస్, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసాం గైస్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి గైస్, చూసారా మనకి బేస్డ్ ఆన్ ది స్క్రీన్ విడ్త్ ప్రకారం మనకి యూఐ అనేది ఎలా చేంజ్ అవుతుందో. సో మనకి ఫుల్లీ రెస్పాన్సివ్ గైస్ మన వెబ్సైట్. సో మనకి ఫిల్టర్స్ పేజ్ అనేది ఇది కూడా మనం తర్వాత మనం చూద్దాం, మనం అంత ఫోకస్ చేయాలి వాటి మీద. సో మనకి ఏంటి ఇమేజెస్ కూడా చూడండి గైస్, మనకి డివైజ్ విడ్త్ ప్రకారం ఎలా స్క్రాచ్ అవుతున్నాయో. సో గైస్ ఇప్పుడు నేనేం చెప్పాను, నేను ఎప్పుడైతే ఆన్లైన్ మీద క్లిక్ చేశానో గైస్ ఏంటి ఆన్లైన్ మీద క్లిక్ చేశాను, నాకు ఆన్లైన్ పేజ్లోకి వెళ్ళి నాకు ఆ డేటాని డిస్ప్లే అవ్వాలి గైస్, ఓకేనా. ఆన్లైన్ మీద క్లిక్ చేశాను గైస్. ఇక్కడ మీరు చూడండి నేను ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే అంటే ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ చూసారా నాకు దానికి సంబంధించిన లొకేషన్ మొత్తం వచ్చేసింది గైస్. ఇక్కడ చూడండి పాత్ ఏంటి అంటే మనం ఏదైతే లింక్ కాంపోనెంట్ మీద క్లిక్ చేసామో ఆ లింక్ యొక్క పాత్ ఏంటి /online. సో కీ ఏంటి గైస్, కీ ఇది పాత్ నేమ్ సెర్చ్ గైస్. చూడండి ఇక్కడ మనకి స్టేట్లో చూడండి గైస్, స్టేట్లో గైస్ మనకి డేటా అనేది దేంట్లో ఉంది, మనకి స్టేట్ గైస్. ఎందుకు స్టేట్లో ఉందంటే గైస్ ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను, ఇక్కడ నేను గైస్ చూడండి మీకు ప్రతిదీ కూడా
క్లారిటీగా చెప్తున్నాను గైస్. ఎందుకంటే యాజ్ ఏ ఫ్రెషర్కి ఫండమెంటల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, మీరు ఈ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఈజీగా చేసేవచ్చు గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థం కావాలని నేను కొంచెం లెందీ అయినా సరే సో నేను ఏం ఆలోచించకుండా మీకోసమే, అంటే మళ్ళీ సగం ఆపేస్తే మళ్ళీ మీకు ఎక్కడ అర్థం కాదని సో వీడియోని కంటిన్యూ చేయడం వల్ల మనకి లెందీ అవుతుంది గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను గైస్. ఇక్కడ ఏంటి, నేను లింక్ అనే కాంపోనెంట్లో గైస్, ఇది మొత్తం కాంపోనెంటే మనం క్రియేట్ చేస్తేనేమో యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్ అంటారు. ఇదేంటి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్. సో లింక్ అనేది ఒక కాంపోనెంట్లో నేనేమి ఇచ్చాను, ప్రాపర్టీ ఇచ్చాను. ఓకే గైస్, సో ఇక్కడ ఏంటి మనకి సో ప్రాప్స్ పాస్ చేసాం. సో ప్రాప్స్ నేమ్ ఏమి ఇచ్చాను, స్టేట్. సో స్టేట్లో మనకి ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది గైస్. ఇక్కడ చూడండి మనకి కూడా స్టేట్లో మూవీ యొక్క ఆబ్జెక్ట్ ఉంది గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గైస్, ఇందా నేనేం చేశాను కన్సోల్లో, సో మనకు ఆన్లైన్ పేజ్కి వెళ్తే లొకేషన్, ఓన్లీ లొకేషన్ నేను కన్సోల్ చేసాను గైస్. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు ఆ లొకేషన్ మొత్తం వద్దు, అంటే నాకు పాత అవసరం, నాకు కీ అవసరం, నాకు ఏం అవసరం, నాకేం కావాలి, ఆ లొకేషన్లో ఉన్న స్టేట్ కావాలి. సో స్టేట్ ఈజ్ నథింగ్ బట్ డేటా. మనం ఏదైతే లింక్ కాంపోనెంట్ ద్వారా డేటాని పాస్ చేసామో ఒక పేజ్ నుంచి, అంటే ఒక పాత్ నుంచి ఇంకో పాత్కి, నాకు ఆ పాత్లో పాస్ చేసిన డేటా అనేది కావాలి. సో నేను లొకేషన్ డాట్ స్టేట్ అని పెట్టాను గైస్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను గైస్. చూసారు నేను ఇప్పుడైతే ఆన్ గైస్, ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు చూసారు మనకి ఎలాంటిది ఏమీ లేదు. సో నేను లాగిన్ మీద క్లిక్ చేసాను గైస్, మనకి మూవీస్ అని డిస్ప్లే అని గైస్. చూడండి జాగ్రత్తగా చూడండి, నేను ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే గైస్ చూడండి మనకి గైస్ ఇదేనా గైస్, మనకు కావాల్సిన ఇదేనా చూడండి. ఇక్కడ ఏంటి గైస్, చూసారా మనకి దేవర గైస్. మీరు అనుకోవచ్చు ప్రతిసారి అదే వచ్చిందని గైస్. చూడండి నేను ఇక్కడ పుష్ప మీద సెలెక్ట్ చేస్తాను గైస్. పుష్ప మీద ఆన్లైన్ సెలెక్ట్ చేసా గైస్. ఇప్పుడు మనకి ఏం రావాలి, నేను ఈ పుష్ప మీద సెలెక్ట్ చేసాను కాబట్టి, అంటే పుష్ప మూవీ మీద క్లిక్ చేసాను కాబట్టి మనకి పుష్ప డీటెయిల్స్ అన్నీ రావాలి గైస్. చూద్దాం ఇప్పుడు గైస్. చూసారా పుష్ప 2 గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది గైస్. అలా మనం ఏంటి, యూజ్ లొకేషన్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేసాం, లింక్లో పాస్ చేసిన ప్రాపర్టీస్ని, అంటే ప్రాపర్టీస్ అంటే ఆబ్జెక్ట్ని మనం వేరే పేజ్లో యూజ్ చేసుకున్నాం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏంటి, లొకేషన్లో మనకి ఎంటైర్ లొకేషన్ మొత్తం ఉంది, నాకు కావాల్సింది లొకేషన్ డాట్ స్టేట్. ఓకేనా గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్ ఫర్దర్గా గైస్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే గైస్, నేను ఇది మొత్తం కూడా యూజ్ ఎఫెక్ట్లో రాద్దాం అనుకున్నాను గైస్. ఎందుకంటే యూజ్ ఎఫెక్ట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. ఏంటి, మనం ఎప్పుడైతే పేజ్ని రీలోడ్ చేస్తామో, అంటే పేజ్ని మనం పేజ్ రీలోడ్ అవ్వద్దు, అప్పుడు మనకి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుద్ది. సో యూజ్ ఎఫెక్ట్ ఆల్రెడీ నిన్న చూసాం గైస్. యూజ్ ఎఫెక్ట్లో మనకి డిపెండెన్సీ ఏరియా ద్వారా ఎన్ని మనకి చూసాం గైస్ ఆల్రెడీ యూజ్ ఎఫెక్ట్ గైస్. ఇక్కడ చూసాను నేను ఏదైతే హుక్ గైస్, హుక్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్. నేను ఏదైతే మెథడ్ ఇక్కడ మెన్షన్ చేశానో అది మనకి పైన ఇంపోర్ట్ అయిపోతుంది గైస్. చూసారా యూజ్ ఎఫెక్ట్లో గైస్ ఎన్ని ఉంటే వాల్యూస్, మనకి 2 వాల్యూస్ ఉంటాయి గైస్. ఒకటి ఏంటంటే ఫంక్షన్, ఓకే గైస్. ఇంకోటి ఏంటి మనకి డిపెండెన్సీ ఎరే గైస్. డిపెండెన్సీ ఎరేలో ఏం మెన్షన్ చేయకపోతే దాని మీనింగ్ ఏంటంటే గైస్, మనకి ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుద్దో మనకి అప్పుడు మనకి ఒక్కసారి మనకి కాల్ అవుద్ది గైస్ ఆ ఫంక్షన్ అనేది గైస్. చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. ఓకే గైస్. ఇప్పుడు ఏంటి, మనం యూజ్ స్టేట్లో ఫస్ట్ ఫంక్షన్ రాసాం, తర్వాత డిపెండెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అలా ఏంటి గైస్, ఎప్పుడైతే యూజర్ గైస్ 1 సెకండ్, నేను యూజ్ ఇది మనం ముందే రాసుకున్నాం గైస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనకి యూజర్ ఒక పాత్ నుంచి ఇంకో పాత్కి డేటా పాస్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకి రిసీవర్ సైడ్, ఓకే గైస్, సెండింగ్ సైడ్ నుంచి డేటా అనేది రిసీవర్ సైడ్కి వచ్చినప్పుడు అది మనం స్టోర్ చేసుకోవాలిగా. సో స్టోర్ చేసుకోవాలంటే మనం ఆబ్వియస్గా ఏం తీసుకోవాలి, యూజ్ స్టేట్ అని హుక్ తీసుకోవాలి గైస్. హుక్ అన్నా ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే. సో నేను లెట్ ఓకే గైస్ మూవీ డీటెయిల్స్, సో అదేం తీసుకోవాలి, సో మూవీ డీటెయిల్స్. ఓకే గైస్. తర్వాత ఏంటి, సెట్ మూవీ డీటెయిల్స్. సో సెట్ మూవీ
గైస్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి చూడండి గైస్ ఒక్కసారి. సో డి గైస్ మనకి స్పెల్లింగ్ కాదు గైస్, మనం ఫోకస్ చేయాల్సింది మనకి కాన్సెప్ట్ అనేది ఫోకస్ చేయాలి గైస్, ఓకేనా. సో నేను యూజ్ స్టేట్ తీసుకున్నాను గైస్. యూజ్ గైస్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి యూజ్ స్టేట్ అనేది గైస్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే మనకి రిజల్ట్ అనేది ఎలా వస్తుంది గైస్, మనకి రిజల్ట్ అనేది ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది గైస్, ఓకేనా. మనకు ఆబ్జెక్ట్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, మనకి కర్లీ బ్రాసెస్ రిప్రజెంట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు మనకి మూవీ డీటెయిల్స్ మనకి ఎంటీ ఆబ్జెక్ట్ ఉంది గైస్, ఓకేనా. సో మనకి సెట్ మూవీ డీటెయిల్స్ని ఉపయోగించి దాన్ని మనం ఫిల్ చేసుకుందాం గైస్, ఓకేనా. అది ఎక్కడ మనకి లొకేషన్ స్టేట్లో ఉంది. సో సెట్ మూవీ డీటెయిల్స్లో సో నేనేం చేశానంటే గైస్ చూసారా, నేను సెట్ మూవీ డీటెయిల్స్లో లొకేషన్ డాట్ స్టేట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. నేను ఏమీ చేయలేదు, నేను ఏం చేశానంటే యూజర్ లింక్ కాంపోనెంట్ ద్వారా పాస్ చేసిన డేటాని వేరే పేజీలోకి సో యూజ్ లొకేషన్ ద్వారా మనం గెట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి యూజ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి యూజ్ ఎఫెక్ట్ ఏంటి అంటే పేజ్ రీలోడ్ అయినప్పుడు మనకి కాల్ అవుద్ది కాబట్టి ఫంక్షన్. సో అప్పుడు నేను సో యూజర్ ఏదైతే నాకు పాస్ చేసాడో ఆ డేటాని స్టోర్ చేసుకున్నాను గైస్, ఓకేనా. సో మనకు ఇప్పుడు దాంట్లో మనకి డేటా ఉంది గైస్. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు, సో మూవీ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను గైస్. సో మూవీ నేమ్ గైస్, మూవీ నేమ్ నేను ఎలా డిస్ప్లే చేస్తాను అంటే ఇప్పుడు చూద్దాం. సో మనకి ఎక్కడుందో మనకి మూవీ డీటెయిల్స్, ఓకే గైస్. మన ఆబ్జెక్ట్లో వాల్యూని ఎలా గెట్ చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్. సో మూవీ డీటెయిల్స్ డాట్ గైస్ ఏముంది మనకి, సో మనకి మూవీ గైస్ ఇక్కడ మనం చూద్దాం, మనకి జేసన్ ఫైల్లో గైస్ ఇక్కడ ఏంటి మనకి మూవీ నేమ్. సో మనం చూద్దాం గైస్. సో ఏంటి మనకి మూవీ నేమ్ గైస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం అవుట్పుట్ ఒకసారి గైస్. నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను గైస్. నేను ఎప్పుడైతే ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేశానో గైస్ ఇక్కడ మనకు చూడండి మూవీ నేమ్ మనకి ఏమీ రాలేదు. ఒక్కసారి ఎందుకు మనకు అలా వచ్చిందో ఒకసారి చూద్దాం గైస్. సో గైస్ ఎందుకు మనకి ఏమి రాలేదో ఇప్పుడు చూద్దాం గైస్. అసలు ఏమైందో ఇప్పుడు మనం చూద్దాం గైస్. కోడ్లోకి వెళ్ళి మనకు క్లారిటీగా చూద్దాం. సో గైస్ ఏం చేసాం మనం, రియాక్ట్ రోటర్డామ్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే యూజర్ సెండ్ చేసిన డేటాని లైక్ లింక్ కాంపోనెంట్లో సెండ్ చేసిన డేటాని యూజ్ లొకేషన్ ద్వారా గెట్ చేసుకున్నాం. ఆ డేటాని మనం ఒక యూజ్ స్టేట్ తీసుకుని మూవీ డీటెయిల్స్ స్టోర్ చేసుకున్నాం. మనం యూజ్ ఎఫెక్ట్లో స్టోర్ చేసుకున్నాం గైస్. ఒక్కసారి మన కన్ఫర్మేషన్ కోసం ఒకసారి కన్సోల్లో డిస్ప్లే చేసి చూద్దాం గైస్. వాల్యూ అనేది మనకు తెలిసిపోతుంది, ఓకే గైస్. మనకి మూవీ డీటెయిల్స్లో ఇప్పుడు ఏముండాలి, మనకి యూజర్ ఏదైతే మనకి మూవీ ఆబ్జెక్ట్ సెండ్ చేసాడో ఆ ఆబ్జెక్ట్ మనకి మూవీ డీటెయిల్స్ ఉండాలి గైస్, ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం గైస్. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను గైస్. నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను ఒకసారి గైస్. ఇప్పుడు నేను ఇప్పుడు పుష్ప మీద క్లిక్ చేస్తున్నాను గైస్. పుష్ప మీద ఆన్లైన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం రావాలి గైస్, పుష్ప యొక్క మూవీ ఆబ్జెక్ట్ మనకి రిటర్న్ అవ్వాలి గైస్, ఓకేనా. మనకి రిటర్న్ అయితేనే మన కోడ్ రైట్ గైస్. ఇక్కడ చూడండి మనకి ఆబ్జెక్ట్ రిటర్న్ అయింది, కానీ ఏంటి ఆ ఆబ్జెక్ట్లో కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి గైస్, ఓకేనా. ఇక్కడ చూడండి మనకేంటి ఒక ఆబ్జెక్ట్లో కీ వాల్యూస్ అంటే మనకి వాల్యూ పరంగా మనకు కావాల్సిన మూవీ ఆబ్జెక్ట్ ఉంది గైస్. సో ఓకేనా. మనం ఏంటంటే ఏం రాసాము గైస్, ఇక్కడ మనం లొకేషన్ డాట్ స్టేట్ అని రాసాం. లొకేషన్ డాట్ స్టేట్ అంటే మనకి ఏమొస్తుంది గైస్, లొకేషన్ డాట్ స్టేట్ అంటే మనకి మూవీ మూవీ యొక్క ఆబ్జెక్ట్ గైస్. సో మనకి డైరెక్టర్గా మూవీ యొక్క ఆబ్జెక్ట్ వస్తేనే మనం ఏం చేయగలం, మూవీ డాట్ డైరెక్టర్ మూవీ డాట్ ఐడి అని గెట్ చేయగలం. సో మనకు అలా కావాలంటే డైరెక్టర్గా మనం ఇక్కడే గెట్ చేయాలి గైస్, ఓకేనా. సో ఇక్కడే మనం దాన్ని గెట్ చేసుకుని కాపీ చేస్తే సో ఇప్పుడు మనం చూద్దాం కదా అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఒక్కసారి దీన్ని కామెంట్లో ఒకసారి చూద్దాం కదా మనకి ఏమొస్తుందో. సో సేవ్ చేశాను. సో ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం గైస్. ఇప్పుడు నేను దేవరా మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా మనకి మూవీ నేమ్ దేవరా,
గైస్ ఎందుకు వచ్చింది అంటే గైస్ మనకి ఎప్పుడూ కూడా మన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని కోడ్ రాసుకోవాలి గైస్. ఎందుకంటే మనం ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం ఈ డేటాని గెట్ చేసుకుంటాం గైస్. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ నా దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి ప్రాపర్టీని నేను గెట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇక్కడ రేటింగ్ అని ఉంది, వీడియో అని ఉంది, ఇయర్ అని ఉంది, జానర్ అని ఉంది. ఈ దీంట్లో కీ వాల్యూ పేరు అనేది ప్రతిదీ కూడా నేను యూజ్ చేసుకోగలను గైస్. ఓకేనా, మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే యూజ్ స్టేట్ ఎఫెక్ట్ యూజ్ చేస్తామో యూజ్ స్టేట్లో మనకి కావాల్సిన మనం సెలెక్ట్ చేసిన మూవీ ఆబ్జెక్ట్ స్టోర్ అయ్యేలా చూసుకోవాలి గైస్. అది ఒకవేళ మనకు తెలియకపోతే కన్సోల్లో డిస్ప్లే చేసుకుని చూసుకోవాలి గైస్. ఓకేనా, సో నేను ఇప్పుడు కన్సోల్ అనేది కామెంట్ చేసేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం గైస్. ఇప్పుడు నేను దేవరాయితం కదా, ఇప్పుడు మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తున్నాను, వేరేది ఇస్తున్నాను మీకోసం. సో గైస్ నేను సరైనోడు ఇస్తున్నాను ఇక్కడ గైస్. ఇక్కడ చూడండి సరైనోడు గైస్, చూసారా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలా మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ సెలెక్ట్ అయిన మూవీ డీటెయిల్స్ మనకు అక్కడ వస్తుంది గైస్. ఓకేనా, సో మనకి సెకండ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గైస్. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కమింగ్ టు ది థర్డ్ టాపిక్ గైస్. ఓకేనా, సో థర్డ్ టాపిక్ ఏంటి మనకి గైస్? ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనం ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆన్లైన్ పేజ్కి నావిగేట్ అవ్వడం, ఆఫ్లైన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆఫ్లైన్ పేజ్కి నావిగేట్ అవ్వడం. అంటే బేస్డ్ ఆన్ ది యూజర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలో ఆ పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలో మనం లింక్ కాంపోనెంట్ ఉపయోగించి రియాక్ట్ రూటర్ డౌన్లో చూసాం గైస్. అలా లింక్ కాంపోనెంట్ యూజ్ చేసిన తర్వాత మనకు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయ్యింది గైస్. ఎలా? మనకి నావిగేషన్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటి? డిస్ప్లే సెలెక్టెడ్ మూవీస్ డిస్ప్లే గైస్. ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నాం? ఈ టాపిక్లో ఏంటంటే లింక్ కాంపోనెంట్లో ప్రాపర్టీస్ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేసి ఈ ఒక లింక్ కాంపోనెంట్లో నుంచి వేరే పేజ్లోకి ప్రాపర్టీస్ని ఎలా పాస్ చేయాలి, పాస్ చేసిన తర్వాత ఆ పేజ్లో లింక్ కాంపోనెంట్లో వచ్చిన ఆబ్జెక్ట్ని ఎలా గెట్ చేసుకోవాలి బై ద యూజ్ లొకేషన్ మెథడ్లో. సో మొత్తం కూడా రియాక్ట్ రూటర్ డామ్లోనే ఉంటుంది గైస్, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నది నావిగేషన్ పర్పస్ కాబట్టి. సో ఐ హోప్ ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ది ఎండ్ గైస్, ప్లే మూవీ ఫీచర్స్ గైస్. ఒక్కసారి మనకి డేటా అనేది ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మామూలుగా షిఫ్ట్ అయిన తర్వాత అది షిఫ్ట్ అవుతున్నప్పుడు మనకి మూవీ ఫీచర్స్ అనేది గెట్ చేసుకోవడానికి చాలా ఈజీ గైస్. అంతే కదా గైస్. ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ నేను ఎప్పుడైతే ఆ RRR మూవీస్ మీద క్లిక్ చేశానో గైస్, ఇక్కడ చూడండి నాకు మూవీ నేమ్ RRR. అంటే ఏంటి, నేను ఒక పేజీలో RRR మూవీ మీద క్లిక్ చేస్తే నాకు వేరే పేజీలో నేను ఏదైతే క్లిక్ చేశానో ఆ మూవీ ఆబ్జెక్ట్ మొత్తం మనం గెట్ చేసుకున్నాం. సో ఏంటి గైస్, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి కీ ప్రాపర్టీని నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మన థర్డ్ టాపిక్ కూడా అదే గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆన్లైన్ పేజ్ యొక్క లేఅవుట్ చూద్దాం గైస్. ఓకేనా, సో ఎవరో కూడా మిస్ చేయొద్దు గైస్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఐ హోప్ చూస్తారు అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆన్లైన్ పేజ్ యొక్క లేఅవుట్ని మనం బిల్డ్ చేద్దాం గైస్. ఓకేనా, సో దానికి మనం ఏం చేయాలి, మనం ఆన్లైన్ పేజ్లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ మనం ఆన్లైన్ పేజ్లోనే ఉన్నాం. సో నేను దీన్ని కామెంట్ చేసేస్తాను గైస్. సో గైస్ నేను ఏం చేస్తున్నానంటే ముందుగా గైస్ ఫ్రాగ్మెంట్స్ అని తీసుకున్నాను గైస్. ఆల్రెడీ చెప్పాను గైస్ ఫ్రాగ్మెంట్స్ ఎందుకు వాడుతున్నామని. ఫ్రాగ్మెంట్స్ వాడటం వల్ల మన యూజ్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్. బట్ చూస్తాకి ఎలిమెంట్ లాగానే ఉంటుంది, కానీ అది ఎలిమెంట్ కాదు గైస్. మనకు బ్రౌజర్లో ఎలాంటి స్పేస్ ఆక్యుపై చేయదు. సో గైస్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఆ సెక్షన్లో గైస్ ఒకటి వచ్చేసి గైస్ ఏంటంటే దాంట్లో 2 divs తీసుకుంటున్నాను గైస్. ఓకేనా, 2 divs తీసుకుంటున్నాను. ఒకటి div, సో ఇంకో div గైస్. సో గైస్ ఫస్ట్ div వచ్చేసి సో ఐడి వచ్చేసి ఇమేజ్ div గైస్. సో సెకండ్ div వచ్చేసి ఐడి ఈజ్ ఈక్వల్ టు సో మూవీ డీటెయిల్స్ గైస్. ఓకే గైస్, ఫస్ట్ డివ్లో నేను ఏం స్టోర్ చేస్తున్నాను గైస్, ఒక సెక్షన్లో లెఫ్ట్ సైడ్ ఏమో నేను ఇమేజ్, ఓకే గైస్, ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను.
తర్వాత ఏంటి రైట్ సైడ్ ఏమో మూవీ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాం గైస్. సో ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ డిబ్లో మూవీ డిస్ప్లే అవ్వాలంటే మనం ఏం యూజ్ చేయాలి? సో ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసి సో ఎస్ఆర్సీలో గైస్ మనం ఇక్కడ ఎస్ఆర్సీలో ఏం యూజ్ చేయాలి? ఎస్ఆర్సీలో మనకి ఏదైతే మనకు ఉందో లైక్ ఏంటి మనకి మూవీస్ డీటెయిల్స్ డాట్ గైస్ ఇక్కడ మనకు ప్రతిదీ కూడా జేఎస్ఎన్ ఫైల్ చూసుకోవడం. మనకి ఇక్కడ మూవీ పిక్లో మనకి పాత్ ఉంది గైస్, ఓకేనా? మూవీ పిక్, సో మూవీ డీటెయిల్స్ డాట్ సో ఎంఓవిఐ మూవీ పిక్ గైస్, ఓకే గైస్. ఇప్పుడు ఏంటి నేను ఏం చేశాను, జస్ట్ సో ఆ మూవీ పాత్ అనేది నేను సోర్స్లో సో ఎంటర్ చేశాను. తర్వాత ఆల్ట్ అనేది ఎందుకు, ఆల్టర్నేట్ పర్పస్ కోసం లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం. సో మూవీ ఇమేజ్, సో మూవీ ఇమేజ్, ఓకే గైస్. సో నేను ఒక సెక్షన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం మనకు ఇమేజ్ రావాలి, రైట్ సైడ్ మాత్రం మనకు డీటెయిల్స్ రావాలి గైస్, ఓకేనా? ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ ఏంటి, సో గైస్ ముందు మనం ఏం చూద్దామంటే గైస్ సెక్షన్ కదా, దీనికి కూడా ఐడియా ఇస్తున్నాను. దీనికి ఐడియా ఏమిస్తున్నాను, సో మూవీ, ఓకే గైస్ మూవీ డీటెయిల్స్ అని ఇస్తాను. మూవీ డీటెయిల్స్ అని ఒకటి ఉంది కదా, సో ఇక్కడ డీటెయిల్స్ అని ఇస్తున్నాను గైస్, ఓకేనా? సో ఇక్కడ జస్ట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను గైస్. ఇప్పుడు ఒకసారి మనకు చూద్దాం అవుట్పుట్ గైస్. చూసారా, నేను ఒక్కసారి బ్యాక్కి వెళ్తాను గైస్. ఇక్కడ చూడండి, నేను రీఫ్రెష్ చేసి నేను ఏదైతే మూవీని సెలెక్ట్ చేసుకుంటున్నానో ఆ మూవీ యొక్క నేమ్, అక్కడ ఆ మూవీ యొక్క పోస్ట్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి గైస్, ఓకేనా? మనం చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఆరెంజ్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాను గైస్, ఒక చూడండి గైస్. చూసారా, మనకి ఆరెంజ్, మనం ఏదైతే మూవీని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ మూవీ యొక్క ఇమేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది గైస్. దేంట్లో ఆన్లైన్ అనే పేజ్లో డిస్ప్లే అవుతుంది. కానీ ఏంటి మనకి ఇంకా మన విడ్త్ హైట్ ఇంకా ఏం మెన్షన్ చేయలేదు గైస్, ఓకేనా? సో అది మొత్తం మనకి సిఎస్ఎస్ గైస్, ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సిఎస్ఎస్ ఫైల్స్ గైస్, నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి దానికి మీరు ప్రతి ఒక్క సిఎస్ఎస్ క్రియేట్ చేసుకోవాలి గైస్, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆన్లైన్ పేజ్ సిఎస్ఎస్ ఆన్లైన్ పేజ్ డాట్ సిఎస్ఎస్, ఓకే గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డీటెయిల్స్, సో డీటెయిల్స్లో ఏంటి గైస్, విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్స్, సో హైట్ వచ్చేసి, సో గైస్ హైట్ వచ్చేసి కూడా 100 డివైడ్ హైట్ గైస్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సో నేను రెడ్ ఇస్తాను గైస్. సో గైస్ ఎందుకంటే ఇది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది గైస్, ఓకేనా? సో ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తాను గైస్. సో గైస్ చూసారు మనకి ఎందుకు మనకి స్టైల్స్ అనేది అప్లై అవ్వాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఆన్లైన్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, స్టైల్స్ రాశాను, కానీ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు గైస్, ఓకేనా? సో నేను గైస్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్ గైస్ దీంట్లో. సో ఇంపోర్ట్ ఏంటి గైస్, సో ఆన్లైన్ పేజ్ చూడండి, ఆన్లైన్ పేజ్ సిఎస్ఎస్ గైస్. ఇప్పుడు చూద్దాం గైస్. చూసారా మనకి సక్సెస్ఫుల్గా మనకి ఎంటైర్ పేజ్ మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది గైస్, ఓకేనా? హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆన్లైన్ పేజ్ సిఎస్ఎస్లో నేను ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అని రాస్తున్నాను గైస్, ఓకేనా? డిస్ప్లే ఫ్లెక్స్, సో అలైన్ ఐటమ్, సో సెంటర్, సో జస్టిఫై కంటెంట్, ఓకే గైస్. జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్ అని రాస్తాను గైస్. సో జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్ గైస్. ఎందుకు ఇలా రాశాను, ఎందుకంటే మన డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇప్పుడు కూడా పేరెంట్ ఎలిమెంట్కి అప్లై చేయాలి గైస్. సో మనకి ఇమేజ్ మూవీ డీటెయిల్స్ దేంట్లో ఉన్నాయి, మనకి సెక్షన్ అనే పేరెంట్ ఎలిమెంట్కి. సో ఆ సెక్షన్ యొక్క ఐడి ఏంటి, డీటెయిల్స్. అందుకే నేను డిస్ప్లే మొత్తం కూడా దీంట్లో రాశాను గైస్, ఓకేనా? అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏం చేస్తానండి గైస్, సో దాంట్లో ఉన్న డివ్స్కి, సో డీటెయిల్స్లో సో 2 డివ్స్ ఉన్నాయి గైస్. దాంట్లో ఉన్న డివ్స్కి పొజిషన్ రిలేటివ్ గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొజిషన్ రిలేటివ్ అని ఇస్తేనే మనకి చిల్డ్రన్స్ అనేది ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది గైస్, ఓకేనా? పొజిషన్ రిలేటివ్ గైస్. సో గైస్ మనకి విడ్త్ వచ్చేసి ఇక్కడ 40 పిక్సెల్స్ ఇద్దాం గైస్. హైట్ వచ్చేసి మనకి 100 పిక్సెల్స్ గైస్. హైట్ కూడా మనకి 80 పిక్సెల్స్ ఇద్దాం.
ఓకే గైస్, ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. గైస్ చూసానా గైస్, మీకు అబ్జర్వ్ కావాలంటే నేను ఒకసారి బార్డర్ కూడా పెట్టి చూస్తాను గైస్. సో బార్డర్ గైస్, మీకు ఆ ఎలిమెంట్ యొక్క మీకు స్ట్రక్చర్ అనేది కనపడాలంటే మీరు బార్డర్ అప్లై చేయండి గైస్, 10 పిక్సెల్స్ సాలిడ్. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది గైస్, మీకు స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది గైస్. చూడండి, ఎక్కడ చూసారా గైస్, నాకు ఎంటైర్ సెక్షన్ యొక్క విడ్త్ అనేది 100 పిక్సెల్స్ అండ్ హైట్ అనేది 100 పిక్సెల్స్. దాంట్లో నేను 2 డివ్స్ తీసుకున్నాను గైస్. ఒక డివ్ ఏంటో ఇమేజ్ కోసం, ఇంకో డివ్ ఏంటో మనకి కంటెంట్ కోసం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏంటి, నాకు ఒక డివ్లో ఇమేజ్ అనేది ఏంటి ఎక్కడో మూలకి వెళ్ళిపోయింది, అంటే ఆ ఇమేజ్ అనేది ఈ డివ్ని మొత్తం ఆక్యుపై చేయాలి గైస్. ఓకేనా, సో గైస్ మనకి ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఇమేజ్ గైస్. ఓకేనా, మనకి ఇమేజ్ దేంట్లో ఉంది, సో డీటెయిల్స్ ఓకే గైస్. డివ్ కూడా ఏంటి, ఫస్ట్ డివ్లో డివ్ ఎంత చైల్డ్ 1 గైస్. ఓకేనా, మీరు డీటెయిల్స్ అని అంటే ఏంటి, పేరెంట్ ఎలిమెంట్లో 2 డివ్స్ ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ డివ్లో ఉన్న ఇమేజ్. ఓకే గైస్, ఫస్ట్ డివ్లో ఉన్న ఇమేజ్ మనకి ఏమవ్వాలి, పొజిషన్ గైస్. ఒకటే ఉంది కాబట్టి మీరు పొజిషన్ అబ్సల్యూట్ అండ్ రిలేషన్ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి పొజిషన్ అబ్సల్యూట్ పెడుతున్నాం గైస్, పొజిషన్ అబ్సల్యూట్. సో విడ్త్ వచ్చేసి గైస్, విడ్త్ అంటే ఏంటి, మనకి మామూలుగా మనం ఇక్కడ విడ్త్ 40 ఇచ్చాం గైస్. ఇప్పుడు విడ్త్ 100 పిక్సెల్స్ ఇస్తే మనకి విడ్త్ 40 పిక్సెల్స్ వచ్చేది గైస్ ఇక్కడ. సో విడ్త్ 100 పిక్సెల్స్, సో హైట్ కూడా 100 పిక్సెల్స్ గైస్. ఒకసారి మనం ఇప్పుడు కూడా చూద్దాం, డోంట్ వరీ గైస్. చూసారా, మనకు అవుట్పుట్ వచ్చేసి గైస్ ఉంది, నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అయిపోయింది గైస్. ఓకేనా, సో రైట్ సైడ్ ఏంటి, మనకి ఈ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ నాకు డిస్ప్లే అవ్వాలి గైస్. ఓకేనా గైస్, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. సో గైస్, ఇలా మనం ప్రతి ఒక్క టాపిక్ కూడా ప్రాజెక్ట్ పరంగా నేర్చుకుంటే మీకు ఒక ఐడియా వచ్చుద్ది గైస్. ఓకేనా, ఇప్పుడు ఏంటి, మనం దీంట్లో ఏం చూసాం, ఇమేజ్కి ట్యాగ్ ఏం యూజ్ చేయాలో చూసాం, అండ్ బార్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, అండ్ ఏంటి ఒక సెక్షన్లో టూ డివిజన్ ఎలా సపరేట్ చేయాలో చూసాం, దానికి స్టైల్స్ గైస్. అలా మీరు ప్రాజెక్ట్ నేర్చుకుంటే మీకు ప్రతిదీ కూడా గుర్తుంటుంది గైస్. ఓకేనా గైస్, ఇది మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ ఇష్టం గైస్. ఓకేనా, నాకు ఒకటి నచ్చొచ్చు, మీకు ఒకటి నచ్చొచ్చు గైస్, అందరికీ ఒకటి నచ్చడం లేదు గైస్. ఓకేనా, సో స్టైల్స్ అనేది పేజ్ యొక్క స్ట్రక్చర్ అనేది అంటే ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళ ఇష్టం గైస్. ఓకేనా, సో నేను లెఫ్ట్ సైడ్ మొత్తం నేను మూవీ తీసుకున్నాను, రైట్ సైడ్ మొత్తం నేను ఏం చేస్తున్నాను, మూవీ యొక్క డీటెయిల్స్ చూసుకుంటున్నాను గైస్. సో ఓకేనా, సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేయాలి, సో లాగిన్ పేజ్ యొక్క డీటెయిల్స్ మొత్తం నేను మూవీ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి గైస్. ఓకేనా, సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, సో H2 సో మూవీ ఓకే గైస్, అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మీరు ఎంత విన్నా, మీకు ఎంత అర్థమైనా మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా, అప్పుడే మీకు వస్తుంది గైస్. సో మూవీ నేమ్ ఓకే గైస్, మనకు కావాల్సినవన్నీ మనం ప్రస్తుతానికైతే చూద్దాం గైస్, తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఏం కావాలి, మెయిన్ ఏంటంటే మనకు మూవీ నేమ్ కావాలి, తర్వాత ఇయర్ కావాలి గైస్, ఏ ఇయర్ అదే వర్క్ అయినా ఇయర్ కావాలి. సో తర్వాత ఏంటి, మనకి మూవీ డీటెయిల్స్ తర్వాత ఇయర్. సో తర్వాత ఏం కావాలి గైస్, మనకి జానర్ కావాలి, మూవీ. సో జానర్ వచ్చేసి మనం అంటే అది ఏ టైప్ ఆఫ్ మూవీ, హర్రరా, రొమాంటిక్గా, లేకపోతే కామెడీయా, సో అది గైస్. సో తర్వాత మనకి ఇంకా ఏమున్నాయి గైస్, సో మనకి లాంగ్వేజ్ ఉంది, ఆల్రెడీ మనం మూవీ పిక్ యూజ్ చేసాం, ఐడియా అవసరం. మనకి డైరెక్టర్, సో రేటింగ్ గైస్. ఓకేనా గైస్, అది మొత్తం మనం ఒకసారి చూద్దాం. సో గైస్, మనకి ఇప్పుడు ఏం కావాలి, లాంగ్వేజ్ రేటింగ్ గైస్. ఓకేనా, సో మనం లాంగ్వేజ్ కూడా చూద్దాం గైస్. ఇది మన బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏదైనా పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా, మూవీ, సో ప్రధానికి మూవీ అవసరం కాకుండా మనం జానర్ ఇచ్చాం గైస్. ఇక్కడ కూడా నేను ఏంటంటే లాంగ్వేజ్, ఇక్కడ కూడా మనకి మూవీ నేమ్ లాంగ్వేజ్ గైస్. ఓకేనా, సో మనకేంటి, మూవీ నేమ్ వచ్చింది, ఇయర్ వచ్చింది, జానర్ వచ్చింది, లాంగ్వేజ్ వచ్చింది. సో మూవీ నేమ్ కింద ఐ హోప్ డైరెక్టర్ అయితే బాగుంటుంది గైస్. సో మనకు కొంచెం, సో మూవీ నేమ్, మూవీ డైరెక్టర్. ఓకే గైస్,
సో కొంచెం మనకి డైరెక్టర్ కూడా మనకు గౌరవం ఇవ్వాలిగా. సో సో డైరెక్ట్ ఓకే గైస్. మూవీ నేమ్ ఉంది, మూవీ డైరెక్ట్ అదే ఎవరైతే మూవీ డైరెక్టర్, ఇయర్, జానర్, లాంగ్వేజ్. గైస్ ప్రస్తుతానికి అయితే ఇవి చూద్దాం ఒకసారి ఎలా వచ్చినాయో. సో కాపీ సేవ్ చేసాం గైస్. గైస్ ఇక్కడ చూసారు మనకి మూవీ నేమ్ ఆరెంజ్, మూవీ డైరెక్టర్ భాస్కర్, ఇయర్ 2020. సో జానర్ అనేది రొమాంటిక్, లాంగ్వేజ్ అనేది గైస్ ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది తెలుగు అని రాలేదు. సో గైస్ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ లాంగ్వేజ్ అనేది గైస్ ఇక్కడ ఎందుకు రాలేదంటే మనకి సో స్పెల్లింగ్ అనేది మనకి తప్పు. సో లాంగ్వేజ్ అనేది గైస్ ఇక్కడ చూసారా మనకి స్పెల్లింగ్ తప్పు అయితే ఆ ప్రాపర్టీ అనేది మనం గెట్ చేయలేం గైస్, ఓకేనా. సో ప్రజెంట్ అయితే నేను ఇవి సో మనకి ఇవి చాలా అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు నేను ఏం చేయాలి, మూవీ డీటెయిల్స్లోకి స్టైల్స్ అప్లై చేయాలి గైస్, ఓకేనా. గైస్ ఇలా ప్రతిదా గైస్ మీరు చూసారా మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అప్లై చేస్తాం, మళ్ళీ కూడా మనం తిరిగి మళ్ళీ HTML CSS రాస్తాం గైస్, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేసా, HTMLతో స్ట్రక్చర్ క్రియేట్ చేసా, ఇప్పుడు నేను CSS అప్లై చేస్తాను గైస్, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఓకేనా. సో నేనేం చేస్తున్నానంటే సో డీటెయిల్స్లో నాకేం కావాలి, సో నాకు మూవీ డీటెయిల్స్, ఓకే గైస్. డీటెయిల్స్ అనేది ఎంటైర్ సెక్షన్ అంటే పేరెంట్ ఎలిమెంట్. సో దాంట్లో నాకు మూవీ డీటెయిల్స్ అనేది సెకండ్ డివ్ ఎలిమెంట్. సో దాంట్లో నాకు ఏం కావాలి, సో దాంట్లో కూడా డిస్ప్లే ఫ్లెక్స్, ఓకే గైస్. డిస్ప్లే ఫ్లెక్స్ తర్వాత ఏంటి గైస్ ఇక్కడ చూడండి మనకి ఫ్లెక్స్ అంటే ఏంటి, మనకి అన్ని హారిజాంటల్గా వచ్చేది గైస్, కాబట్టి మనకి అన్ని వర్టికల్గా రావాలి గైస్. దానికోసం ఏం చేయాలంటే మన ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఉంది గైస్, ఓకేనా. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటేనే మనకు అన్ని వర్టికల్గా వస్తాయి. తర్వాత ఏంటి, సో అలైన్ ఐటమ్స్ సెంటర్. సో గైస్ జస్టిఫై కంటెంట్ మనకి సో స్పేస్ గైస్, జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ గైస్, ఓకేనా. సో గైస్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి గైస్ చూసారా మనకి ఏంటి, మనకి చక్కగా చూడండి మనకి ఈ దీంట్లో మనకి ఫిల్ అయిపోయింది ఏంటి, డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసింది కాబట్టి నేనేంటి మనకు హారిజాంటల్ వచ్చేస్తే, కానీ మనకి ఇలా వర్టికల్గా రావడానికి రీజన్ ఏంటంటే మనం డిస్ప్లే ఫ్లెక్స్ మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెట్టాం కాబట్టి మనకి ఎలా వచ్చింది గైస్. మీకు ఇలా డిఫరెన్స్ తెలుస్తాకి గైస్ నేను ప్రస్తుతం ఏంటంటే మనకు రెడ్ కలర్ అనేది తీసేస్తాం గైస్, బ్యాక్గ్రౌండ్ కలర్. మీకు డిఫరెన్స్ తెలుస్తాకి అలా పెట్టాను గైస్. సో గైస్ ఫస్ట్ ఏంటి మనకి మూవీ అనేది డిస్ప్లే అయిపోతుంది. తర్వాత ఏంటి మూవీ డీటెయిల్స్, మూవీ నేమ్ ఆరెంజ్, మూవీ డైరెక్టర్ భాస్కర్, ఇయర్ 2020. సో జానర్ రొమాంటిక్, లాంగ్వేజ్ తెలుగు గైస్, ఓకేనా. గైస్ ఇది అనేది మీ ఇష్టం గైస్, నాకన్నా ఇంకా మీరే బాగా చేస్తారు గైస్, ఓకేనా. సో నేను CSS మీద అంత ఫోకస్ చేయట్లేదు గైస్, ఓకేనా. నా మెయిన్ గోల్ అంటే ఏంటంటే అసలు మీకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి డేటా ఎలా పాస్ చేయాలో మీకు తెలియాలి గైస్. అప్పుడు మీరు ఇంకా చెలరేకపోవచ్చు గైస్, ఇంకా మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు, అంతే కదా గైస్. మనకేంటి నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ ఆబ్జెక్ట్ నాకు వేరే పేజీలో వస్తే నేను దాని సహాయంతో ఏదైనా చేయొచ్చు గైస్, ఓకేనా. సో నేను ఇక్కడ మూవీ పిక్చర్ డిస్ప్లే చేశాను, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేశాను గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేనే డౌన్లోడ్ అనే బటన్ డౌన్లోడ్ అనే బటన్ మీద అదే క్రియేట్ చేస్తాను గైస్, ఓకేనా. సో బటన్ సో డౌన్లోడ్ గైస్, ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చూద్దాం గైస్. చూసారా మనకి ఏంటి మూవీ నేమ్ ఆరెంజ్, మూవీ డైరెక్టర్ భాస్కర్, ఇయర్, జానర్ రొమాంటిక్, లాంగ్వేజ్ డౌన్లోడ్ గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దానికి కూడా స్టైల్స్ అప్లై చేస్తున్నాను గైస్. మూవీ డీటెయిల్స్లో నాకు బటన్ కాబట్టి సో 1 సెకండ్ గైస్. సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. సో మూవీ డీటెయిల్స్లో బటన్ కాబట్టి ఓకే గైస్. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తున్నాను. సో కలర్ వచ్చేసి సో వైట్ ఇస్తున్నాను. సో ఓకే గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం గైస్ ఎలా ఉందో మనకి ఆన్లో గైస్. నేను సేవ్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. సో గైస్ చూసారు మనకి ఏంటి డీటెయిల్స్, మూవీ డీటెయిల్స్లో బటన్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను, కలర్ వైట్ ఇచ్చాను గైస్. ఎందుకు మనకి రాలేదు ఒకసారి చూద్దాం మనకి ఆన్లైన్ పేజ్లో. సో బటన్ వ్యూ గైస్ ఇక్కడ చూసాను నేను 3 టీలు ఇచ్చాను గైస్, అందుకే మనకి బటన్ అనే సో మనకి హైలైట్ అవ్వదు గైస్, ఓకేనా. గైస్ ఇప్పుడు చూడండి మనకి బటన్ అనేది హైలైట్ అయింది, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వచ్చింది గైస్. సో నేను దానికి ఏంటంటే ప్యాడింగ్ ఇస్తున్నాను. సో మనకి దానికన్నా ముందు అవుట్లైన్
నన్ను చేస్తున్నాను గైస్. సో గైస్ ఇవన్నీ కూడా మీకు సిఎస్ఎస్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే నేను రాసేది మీకు చాలా అంటే చాలా ఈజీ గైస్, ఓకేనా. అలా కాకుండా నాకు HTML రాదన్నా, సిఎస్ఎస్ రాదన్నా, నేను డైరెక్ట్గా రియాక్ట్ నేర్చుకుంటా అంటే మీకు రాదు గైస్, ఓకేనా. మీరు వాళ్ళు వస్తేనే గురింతలు వస్తాయి. సో అది మీరు అర్థం చేసుకోండి గైస్, ఓకేనా. అలాగే మీకు బేసిక్ ఫండమెంటల్స్ వస్తేనే మీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయగలరు గైస్, ఓకేనా. సో ప్యాడింగ్ వచ్చేసి, సో గైస్ నేను ఫస్ట్ చెప్పా షార్ట్ కట్ ఏంటి, ఫస్ట్ ఏదైతే మనం వాల్యూ ఎంటర్ చేస్తామో అది టాప్ టు బాటమ్ గైస్, ఓకేనా. నాకు టాప్ టు బాటమ్ 10 పిక్సెల్స్ కావాలి. నాకు లెఫ్ట్ టు రైట్ వచ్చేసి నాకు సో 30 పిక్సెల్స్ కావాలి గైస్. సో ఒకసారి మనం చూద్దాం గైస్. సో గైస్ చూసాను మనకి ఏమొచ్చింది చక్కగా చూడండి, మనకి డౌన్లోడ్ అనే బటన్ కూడా వచ్చేసింది గైస్. మనకి మూవీ నేమ్ ఆరెంజ్, మూవీ డైరెక్టర్ భాస్కర్, ఇయర్, జానర్ రొమాంటిక్, లాంగ్వేజ్ తెలుగు, ఓకే గైస్. మనకి డౌన్లోడ్ అనే బటన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడేంటి, నేను ఎప్పుడైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేసానో మనకి సో గైస్ అప్పుడేంటి మనకి ఆ మూవీ అనేది డౌన్లోడ్ అవ్వాలి గైస్, ఓకేనా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం గైస్. సో గైస్ దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే మనకి ఇప్పుడు ఏంటి, మనకి మూవీ పోస్టర్ డిస్ప్లే అవుతుంది, మూవీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది, అండ్ ఏంటి మనకి డౌన్లోడ్ బటన్ కూడా ఎనేబుల్ అయింది. కానీ ఏంటి, నేను ఆన్లైన్లో మూవీ చూడాలంటే మనకి మూవీ వీడియో కూడా మనకి డిస్ప్లే అవ్వాలి గైస్. దానికోసం మనం ఏం చేద్దామంటే ఆన్లైన్ పేజ్లోకి వెళ్ళి గైస్ చూడండి, నేను సెక్షన్ కింద గైస్, ఓకేనా, సెక్షన్ కింద నేను ఐ ఫ్రేమ్ అనేది తీసుకున్నాను గైస్. ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి వీడియోస్ని కూడా డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు గైస్. మీరు వీడియో ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఐ ఫ్రేమ్ యూజ్ చేస్తాను గైస్. సో సోర్స్లో సో మనం ఏం యూజ్ చేయాలి, సో మూవీ డీటెయిల్స్ డాట్ సో వీడియో, ఓకే గైస్. సో వీడియోని ఎందుకు రాశానంటే గైస్ ఇక్కడ చూడండి మీరు, మనకి గైస్ నేను ఇక్కడ వీడియోని మెన్షన్ చేసి ఆ మూవీ యొక్క వీడియో అనేది నేను వీడియోలో స్టోర్ చేసుకున్నాను గైస్, ఓకేనా. ఆ మూవీ యొక్క ఫుల్ వీడియో అనేది, ఓకే గైస్. సో ఒక్కసారి నేను ఒకసారి చేద్దాం గైస్. ఒకసారి మనం గైస్ చూసారా మనకి ఎక్కడ మూల మనకి ఎక్కడో రన్ అవుతుంది గైస్. సో మనం దీన్ని డిజైన్ చేయాలి గైస్. మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ గైస్. ఏముంది, మనకి లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ కావాలి, రైట్ సైడ్లో ఒక డివ్ అనేది కావాలి, సో మనకి బాటంలో ఏంటి మనకు ఒక వీడియో ట్యాగ్ కావాలి. కానీ మనకి సిఎస్ఎస్ వెరీ మ్యాటర్ గైస్. సో మీరు టైం కేటాయించండి గైస్. అసలు సిఎస్ఎస్ ఎందుకు వాడతారు, అసలు ఏమేమి సెలెక్టర్స్ ఉంటాయి, ఏ సెలెక్టర్ వల్ల ఏం యూజ్ ఏంటి, అసలు ఎప్పుడు ఏది వాడాలి. సో గైస్ ఇంకా సిఎస్ఎస్ గైస్ ఇంకా చాలా అడ్వాన్స్ ఉంటుంది గైస్. బూట్ స్ట్రాప్ ఉంటుంది, టైల్ విన్ సిఎస్ఎస్ ఉంటుంది గైస్, ఇంకా చాలా ఉంటుంది. సో గైస్ అదంతా మనం ముందు చాలా అంటే చాలా డిస్కస్ చేసుకున్నాం గైస్. సో అన్నిటికన్నా ముందు మీకు సిఎస్ఎస్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి గైస్. అప్పుడే మీకు ఫ్రేమ్ వర్క్స్ అర్థమవుతాయి గైస్, ఓకేనా. సో మీకు అర్థం కావాలంటే గైస్ మీకు సిఎస్ఎస్ అనేది నేనే చెప్పను గైస్. ఎందుకంటే ప్రతిదీ కూడా నేనే చెప్తే మీరు చేయరు గైస్, ఓకేనా. నేనేం చెప్తాను ఇక్కడ, నేనేంటంటే లాజిక్ బిల్డింగ్ చెప్తున్నాను గైస్. అంటే ఏంటి, అసలు అంటే పెద్ద ప్రాజెక్ట్లో డేటా అనేది ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్తున్నాయి, ఎలా స్ట్రక్చర్స్ చేసుకుంటారు గైస్. డిజైన్ అనేది నాకు నచ్చొచ్చు, మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు గైస్, ఓకేనా. సో అందుకనే నేను డిజైన్ అనేది సో మీకే వదిలేస్తాను గైస్, ఓకే. ఎందుకంటే లాజిక్ అనేది మాత్రం సో లాజిక్ అనేది నేను ఏదో రాస్తానో మీరు అదే రాయాలి గైస్. అలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మారాలంటే. కానీ సిఎస్ఎస్ అంటే మనకి స్టైలింగ్ అనేది అలా కాదు గైస్. నాకు నచ్చింది నేను రాసుకోవచ్చు, మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు గైస్, ఓకేనా. సో నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను సో 500 పిక్సెల్స్ పెడుతున్నాను గైస్. సో హైట్ వచ్చేసి హైట్ ఈక్వల్ టు సో 500 పెడుతున్నాను గైస్. మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా మనకి సంథింగ్ గైస్ మనం ఏం చేద్దామంటే మళ్ళీ పెడదాం. సో గైస్ మనకి పర్సంటేజ్ కాకుండా మనం పిక్సెల్ పెడదాం గైస్. సో మనకి క్లారిటీగా ఉంటుంది. పర్సంటేజ్ అంటే మనకి దీనికి పేరెంట్ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి మనకు అది కన్ఫ్యూజ్ అవుతుంది గైస్. సో మనం ఒకసారి పిక్సెల్ పెడదాం గైస్. చూసారా మనకి ఏంటి, మనం పిక్సెల్ పెట్టాం, ఓకేనా గైస్. గైస్ చూడండి మనకు ఒకటి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్, ఓకేనా. సో నేనేం చేస్తాను, మనకు అది మధ్యలో రావాలంటే గైస్ ఆల్రెడీ నేను చెప్పాను, అది మనకు మధ్యలో రావాలంటే ఏం చెప్పాను గైస్. ఇదేంటి, మనకి ఐ ఫ్రేమ్ అనేది సపరేట్గా ఉంది గైస్, ఓకేనా, సపరేట్గా ఉంది. సో మనకి అదైతే సెక్షన్లో ఉంటే గైస్, సెక్షన్లో ఉంటే మనకి చక్కగా అనేది
ఇప్పుడు మనం చూద్దాం గైస్, ఇది కూడా ఒకవేళ సెక్షన్లో పెట్టేద్దాం గైస్. ఓకేనా, ఇది కూడా సెక్షన్లో పెట్టేద్దాం మీకోసం. ఇది కూడా సెక్షన్లో పెట్టేసి మనం సో అప్పుడు మీకే అర్థమవుతుంది గైస్ మనకి ఎలా వచ్చిందో అవుట్పుట్. సో గైస్ నేను సెక్షన్ పెట్టి ఏం చేస్తానంటే ఇక్కడ సిఎస్ఎస్లో నేను ఫ్లెక్స్ ర్యాప్ ఇస్తాను గైస్. ఎందుకు ఫ్లెక్స్ ర్యాప్ ఇవ్వాలంటే గైస్ మనకు చూడండి, మనకి ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది గైస్. చూడండి గైస్, ఏంటి మనకి అన్ని చూడండి గైస్, మనకి వరుసని మూడు పక్కన వచ్చేసింది గైస్. గైస్ మీరు ఎప్పుడైతే ఓకే గైస్ మీరు ఎప్పుడైతే డిస్ప్లే లైక్ ఫ్లెక్స్ ర్యాప్ అని యూజ్ చేశారో మనకి ఏదైతే మనకి విడ్త్ సరిపోయిందో అక్కడ వరకే ఎలా అయినాయి, మిగతా కంటెంట్ మనకి నెక్స్ట్ లైన్లో వచ్చేది గైస్. అలా రావాలంటే మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ అని ఇచ్చామో సో ఫ్లెక్స్ ర్యాప్ అని ఇవ్వాలి గైస్. ఫ్లెక్స్ ర్యాప్ అని ఇస్తాం వల్ల సో మనకి సో విడ్త్ సరిపోకపోతే మనకి న్యూ లైన్కి వచ్చేది గైస్. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే మనకి విడ్త్ సరిపోయింది. మిగతా ఎలిమెంట్స్ చూడండి గైస్, అంటే రిమైనింగ్ ఎలిమెంట్ మనకి కిందకు వచ్చేసింది గైస్. ఓకేనా, సో మనకి హైట్ ఓకే గైస్, మనకి విడ్త్ అనేది ఇంకా కొంచెం ఇచ్చుకుందాం మనం. సో ఆన్లైన్ పేజ్లో మనకి విడ్త్ అనేది సో గైస్ విడ్త్ వచ్చేసి నేను 1000 ఇస్తున్నాను గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది గైస్. చూసారా మనకి అంతా బాగానే ఉంది గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నాకు గ్యాప్ కూడా కావడానికి నేను సో గైస్ సిఎస్ఎస్ అనేది మీ ఇష్టం గైస్. సిఎస్ఎస్ అనేది మీరు ఎంత బాగా రాస్తే అంత బాగుంటుంది గైస్ పేజ్ అనేది. సో గైస్ మనం ఇప్పుడు ఏంటి మనకి రో గ్యాప్ కావాలి గైస్. సో రో గ్యాప్ ఇది కూడా నాకు 20 పిక్సెల్స్ గైస్. చూసారా మనకి దీనికి గ్యాప్ వచ్చింది. సో మనకి 20 కూడా సరిపోదు, మనకి 30 మనకి 40 ఇద్దాం గైస్. సో 40 ఇచ్చాం గైస్. గెస్ట్ ఉన్నప్పుడు మనకి ఏంటి దానికి సపరేట్గా ఉంది గైస్. ఓకేనా, మనకి మూవీ అనేది డిస్ప్లే అయింది. తర్వాత ఏంటి మూవీ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అయినాయి. తర్వాత ఏంటి మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే, అది మనకి మూవీ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఇక్కడ చూడండి గైస్ మనకి మూవీ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏంటంటే మనం వేరే మూవీని చూద్దాం గైస్. మీకు డౌట్ రావచ్చు ఏంటన్నా ప్రతిదీ గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఐ హోప్ గైస్ మనకి తండేలు చూద్దాం గైస్. ఎందుకంటే తండేలు మనం ఆన్లైన్ మోడ్లోకి వెళ్దాం గైస్. ఇప్పుడు చూడండి నేను ఏదైతే తండేలు క్లిక్ చేయగానే గైస్ మనకి చూడండి మనకి పోస్టర్ మారిపోయింది, డీటెయిల్స్ మారిపోయింది, మనకి యూట్యూబ్ అది వీడియో కూడా మారిపోయింది గైస్. ఇక్కడ చూడండి నేను తండేలు క్లిక్ చేశాను కాబట్టి తండేలు మూవీ వచ్చింది. మూవీ నేమ్ తండేల్. సో మూవీ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి. సో ఇయర్ వచ్చేసి 2024, జానర్ వచ్చేసి యాక్షన్, లాంగ్వేజ్ తెలుగు గైస్. సో నేను గైస్ ఇక్కడ చూడండి మనకి మూవీ కూడా చూసుకోవచ్చు గైస్. ఓకేనా, సో గైస్ మనం ఫుల్ స్క్రీన్ పెట్టి మూవీ కూడా చూసుకోవచ్చు గైస్. చూడండి గైస్, చూసారా గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో మనకి. అలా మనం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అలా చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో గైస్ ఎంత కొత్తగా ఉంది కదా. ఎవరో క్రియేట్ చేసిన వెబ్సైట్లోకి వెళ్ళి మనం వీడియో చూడకోకుండా మనం క్రియేట్ చేసిన వెబ్సైట్లో మన వీడియోని మనం ఎలా చూడొచ్చు గైస్. ఓకేనా, సో అంటే ఏంటి మనం క్రియేట్ చేసిన దాంట్లో వేరే వాళ్ళు కూడా ఎలా లాగిన్ అయ్యి ఎలా డౌన్లోడ్ చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప గైస్. చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ గైస్. మన ఇమేజ్ డిస్ప్లే అయింది, దాని డీటెయిల్ డిస్ప్లే అయింది, మనకి వీడియో కూడా రన్ అవుతుంది గైస్. ఓకేనా, సో మనకి ఏంటి గైస్ మన లాస్ట్ స్టెప్ అది కూడా డౌన్లోడ్ మూవీ బటన్ గైస్. సో మనకి 3 స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి గైస్. నావిగేట్ అవుతుంది పేజెస్ అండ్ బేస్డ్ ఆన్ ది ఇమేజ్ అంటే బేస్డ్ ఆన్ ది మూవీ ప్రకారం మనకి ఆ మూవీ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఏంటి మనకి మూవీ అనేది ప్లే అవుతుంది. 4వది ఏంటి డౌన్లోడ్ మూవీ బటన్ గైస్. అది ఇంకా చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఏమీ లేదు. జస్ట్ మన ఆన్లైన్ పే గైస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో జస్ట్ మీరు బటన్ ముందు గైస్. ఓకేనా, ఈ బటన్ అనేది మీరు యాంకర్ ట్యాగ్ లోపల లైక్ గైస్ మీరు ఎప్పుడైతే యాంకర్ ట్యాగ్ లోపల ఈ బటన్ రాశారో సో గైస్ ఇక్కడ మనం ఏం ఇవ్వాలంటే ఫైల్ ఇవ్వాలి గైస్. ఓకేనా, సో ఫైల్ ఇవ్వాలి అంటే లైక్ నేను ఏమిస్తానంటే సో గైస్ ఇక్కడ గైస్ నేను ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను పబ్లిక్లో మనకి సినిమాలో. సో గైస్ ఇక్కడ నేను తండేల్ అని ఇస్తున్నాను గైస్. సో తండేల్ ఓకే గైస్, తండేల్.mp4 ఓకే గైస్. నేను ఏమి ఇచ్చాను సో నేను పాత్ ఏమి ఇచ్చాను ఆ తండేల్.mp4 అని పాత్ ఇచ్చాను గైస్. సో ఓకేనా, సో మనకి ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ లింక్ మధ్యలో నేను ఈ బటన్ పెడుతున్నాను గైస్. ఏమీ లేదు, చాలా సింపుల్. మీరు
మీకు అర్థం కావాల్సిన విషయం అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు గైస్, చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా గైస్ చూడండి, ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి గైస్. ఏమీ లేదు, నేను ఏం చేశానంటే ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని దాంట్లో సో నేను బటన్ అనేది రాశాను గైస్. ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా మన అవుట్పుట్ ఎలాంటి డిఫరెంట్ లేదు గైస్. ఇప్పుడు నేను ఒకసారి మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను, మనకు డౌన్లోడ్ అవుతుందో చూద్దాం గైస్. సో నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను గైస్. చూడండి మనకి డౌన్లోడ్ అవ్వట్లేదు గైస్. మనకి ఏమవుతుంది, ఆ మూవీ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా, కానీ మనకి డౌన్లోడ్ అవ్వాలంటే గైస్ ఇక్కడ మీరు యాంకర్ ట్యాగ్లో ఓకే గైస్, యాంకర్ ట్యాగ్లో గైస్ మీరు ఇక్కడ ఏమవ్వాలంటే డౌన్లోడ్ అని ఇవ్వాలి గైస్. ఓకేనా, సో మీరు ఎప్పుడైతే ఇక్కడ డౌన్లోడ్ అని ఇచ్చారో మనకి చూద్దాం గైస్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి ఆన్లైన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనం చూసారు సక్సెస్ఫుల్గా మనకి డౌన్లోడ్ అవుతుంది గైస్. ఓకేనా, సో చాలా అంటే చాలా సింపుల్ గైస్. ప్రతి ఒక్క వెబ్సైట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ గైస్. మనకి మూవీ క్లిక్ చేయగానే మనకేంటి మూవీ యొక్క ఇన్ఫర్మేషన్ కనబడుతుంది, మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ నేను ఆపేసాను, మీరు మీకు కావాల్సి చేసుకోవచ్చు గైస్. సో గైస్ ఏంటి ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఏంటి మన మూవీని ఆన్లైన్లో కూడా చూడొచ్చు గైస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్ నేను వాళ్ళు చెప్పింది. సో గైస్ మీరేం చేస్తారంటే గైస్ మీరు యూఐ అనేది మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన విధంగా మార్చుకోండి గైస్. ఓకేనా, నేను సిఎస్ఎస్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు గైస్, ఎందుకంటే మనం సిఎస్ఎస్ మీద మనం కూర్చొని చేస్తే మనకి టైం అనేది చాలా లెందీ అయిపోతుంది గైస్. ఓకేనా, మనకి వీడియోస్ అనేది సో 1 hour 2 hours వచ్చేస్తాయి గైస్. ఓకేనా, అందుకే నేను సిఎస్ఎస్ మీద అంత ఫోకస్ చేయట్లేదు గైస్. ఓకే, నేను ఏం చేస్తానంటే జస్ట్ లాజిక్ అంటే మనం లాజిక్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అండ్ ఏంటి తర్వాత మనకి లేఅవుట్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా గైస్, నేను ఇప్పుడు ఇమేజ్ అదే మూవీ పిక్చర్ మూవీ డీటెయిల్స్ ఓకేనా ఇమేజ్ గైస్. ఇక్కడ మూవీ డీటెయిల్స్ కూడా మనకి ఇంకా బాగా చేయొచ్చు గైస్. అంటే ఏంటి మనకి లెఫ్ట్ సైడ్ అన్ని కీస్, సో లెఫ్ట్ సైడ్ మీకు డిఫరెన్స్ తెలుస్తాయి. ఇవన్నీ మనకి బోల్ట్లో పెట్టచ్చు గైస్, ఇవన్నీ నార్మల్ టెక్స్ట్లో ఉంచవచ్చు గైస్. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు వచ్చుద్ది గైస్. అలా కాకుండా నేను ఎక్కడి వరకు చెప్తే మీరు ఎక్కడి వరకే చేస్తే మీకు రాదు గైస్. నేను ఎంతవరకు చెప్పానో అది మీకు జస్ట్ 30% గైస్, మీరు ఇంకా 70% దాని మీద వర్క్ చేయాలి గైస్. జస్ట్ మీకు ఏంటంటే నేను మీకు ఒక అవగాహన చూపిస్తున్నాను గైస్. ఓకేనా, మీరు దాని మీద ఎంత వర్క్ చేస్తే మీకు అంత యూజ్ గైస్. ఓకేనా, అలా కాకుండా నేను చెప్పింది చూస్తే మీకు ఏది రాదు గైస్. ఓకేనా, నేనే కాదు గైస్ ఎవరైనా కూడా మీకు జస్ట్ చెప్తారు అంతే గైస్, కానీ ప్రాక్టీస్ చేయాల్సింది మీరే గైస్. ఓకేనా, సో ఐ హోప్ అయితే ఇవాళ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మనకు సక్సెస్ఫుల్గా లాగిన్ పేజీని కంప్లీట్ చేసాం. సో అది గైస్. సో మనం ఇప్పుడు సో డ్రాగన్ మూవీ కూడా చూద్దాం గైస్. గైస్ చూడండి డ్రాగన్ మూవీ వచ్చింది, డ్రాగన్ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి గైస్. చూడండి గౌతమ్ రెఫర్ చేశారు. ఏ గౌతమ్ చూసారా మనకి చూడండి గైస్ ఎంత సింపుల్ ఎంత బాగుందో మన పేజ్ అనేది. మనకి ఆన్లైన్ పేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. ఆన్లైన్ పేజ్ నా దృష్టిలో కంప్లీట్ అయిపోయింది గైస్, ఎందుకంటే నేను చేశాను కాబట్టి నాకు కంప్లీట్ అయిపోయింది గైస్. మీరు కంప్లీట్ అవ్వాలంటే మీరు చేయాలి గైస్. నేను జస్ట్ ఇంకా సిఎస్ఎస్ ఏమి చెప్పలేదు గైస్. మన హోమ్ పేజ్ కూడా మీరు ఇంకా బాగా చేయొచ్చు గైస్. ఇంకా సిఎస్ఎస్ అప్లై చేసి ఇంకా దీనికి గైస్ ఇలా ప్రతి ఒక్క ఫిల్టర్కి మీరు కలర్ అప్లై చేయొచ్చు గైస్. ఓకేనా, సో గైస్ మీరు ఎంత వర్క్ చేస్తే మీకు అంత యూజ్ గైస్. ఓకేనా, సో మనం హాయ్ నాన్న కూడా ఒకసారి చూద్దాం గైస్. సో మై ఫేవరెట్ మూవీ గైస్ హాయ్ నాన్న. సో అందుకే ఒకసారి మళ్ళీ చూద్దాం గైస్. ఓకేనా, ఏమనుకుంటున్నా నాకు అదే ఇంపార్టెంట్. నా నెల జీతం గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి గైస్. ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను దలడుగా హే ముద్దు 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 గైస్ చూసారా ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం మనం గైస్. చాలా అంటే చాలా సింపుల్ గైస్, మీరు కూడా ట్రై చేయండి గైస్. జస్ట్ ఏమీ లేదు గైస్, ఇక్కడ మనం ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమి చేస్తలేదు గైస్. నాకు వచ్చిన నాలెడ్జ్ తో మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తాం గైస్. ఓకేనా, జస్ట్ మనం JSON ఫైల్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఉన్న డేటాని దీంట్లో డిస్ప్లే చేసుకుని ఇక్కడ డేటా ద్వారా నేను ఏం చేస్తాను గైస్ మనకు అన్ని డిస్ప్లే చేస్తాను గైస్. వీడియో అంటే వీడియో చూడొచ్చు, డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. మనం సక్సెస్ఫుల్గా మనకి కూడా ఆన్లైన్ పేజ్ కంప్లీట్ అయిపోయింది గైస్.
ఇక్కడ 5వ స్టెప్ నేను చెప్పను గైస్. 5వ స్టెప్ అనేది యూఐ స్టైలింగ్, అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా గైస్ మీరు అదే ట్రై చేయండి గైస్. ఓకేనా, అది కూడా నేను చెప్పేస్తే మీకు ఇంకా ఏమీ రాదు గైస్. ఓకేనా, మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే వచ్చుద్ది గైస్. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ డే 27 గైస్. ఓకేనా, ఈ రోజు అయితే మనం కంప్లీట్గా ఆన్లైన్ పేజీలో ఎన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయో అన్నీ చూసాం. ఒకటి ఏంటి అవి, మనం ఏదైతే మూవీని డిస్ప్లే చేస్తామో దానికన్నా ముందు మనం ఆన్లైన్ బటన్ ఆఫ్లైన్ బటన్ని నావిగేట్ చేసుకున్నాం. సో బేస్డ్ ఆన్ ది ఆన్లైన్ బటన్ ఆన్లైన్ పేజ్కి వెళ్తుంది, ఆఫ్లైన్ బటన్ ఆఫ్లైన్ పేజ్కి వెళ్తుంది. తర్వాత ఏంటి, మనం ఏ మూవీ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తామో ఆ మూవీ ఆబ్జెక్ట్ అనేది మనకి నావిగేట్ అయిన పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, మనకి మూవీ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి మూవీ మనం చూడొచ్చు ప్లే ఆన్లైన్లో. తర్వాత ఏంటి, మన మూవీని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మన యొక్క 4 ఫీచర్స్ని మనం ఫస్ట్ దాంట్లో చూసాం గైస్. సో రేపు, సో అంటే డే 28. సో గైస్ రేపు పొద్దున మనం ఏం చేద్దామంటే ఆఫ్లైన్ పేజ్ గైస్. ఓకేనా, మనం సక్సెస్ఫుల్గా ఇవాళ ఆన్లైన్ పేజ్ కంప్లీట్ చేసుకున్నాం గైస్. సో రేపొద్దున ఏం చేద్దాం, ఆన్లైన్ పేజ్ చూద్దాం గైస్. సో దాంట్లో ఏంటి గైస్, రేపొద్దున ఏంటంటే మనం సో బేస్డ్ ఆన్ ది ఆఫ్లైన్ ఏంటి, అసలు మూవీస్ని ఎలా అదే టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలి, అంటే నేను టికెట్ని సీట్లు పెంచినప్పుడు మనకి ప్రైస్ అనేది ఎలా పెరగాలి. సో గైస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నేను ప్రతిదీ కూడా చెప్తాను గైస్. సో రేపొద్దున క్లాస్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. ఓకేనా గైస్, మీరు ప్రతిదీ కూడా మీరు కన్సిస్టెన్స్గా నేర్చుకుంటేనే వచ్చుద్ది గైస్. అలా కాకుండా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే రాదు గైస్. ఓకేనా, మీరు కంటిన్యూస్గా నేర్చుకుంటేనే మీకు ఆ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా, ఓకే ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ నేర్చుకుంటే మీకు అప్పుడు గుర్తుండదు గైస్. అలా కాకుండా ఈ వీడియో ఇప్పుడు చూసి మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వేరే వీడియో చూస్తే మీకు గుర్తుండదు గైస్. ఓకేనా గైస్, ఇంకోటి ఏంటంటే మీరు ఎంత నేర్చుకున్నారు అని ఎవ్వరు చూడరు గైస్. మీకు ఎంత వచ్చు అన్నది అందరూ చూస్తారు గైస్. మీరు కొంచెం నేర్చుకున్నా సరే దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి గైస్. ఓకేనా, మీరు మొత్తం అన్ని సబ్జెక్టులు నేర్చుకుని దాంట్లో మీరు ఒక్క ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేయకపోతే వేస్ట్ గైస్. అందుకే అలా కాకుండా మీరు ఒక్క దాని మీద ఫోకస్ చేసి దాంట్లో మీరు మాస్టర్ అయ్యి ఒక ప్రాజెక్టులు చేయండి గైస్. అప్పుడే మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది గైస్. అలా కాకుండా మా ఫ్రెండ్ చెప్పాడురా, మా బాబాయ్ చెప్పాడురా, అరే మా నాన్న తీసుకోమన్నాడంటే గైస్, మీ ఒపీనియన్ మీకు తెలియాలి గైస్. జులై సినిమాలు అంటాడు గైస్, నీకంటూ ఒక క్లారిటీ ఉండాలని. సో అలా నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి గైస్. నీకు ఏది ఇంట్రెస్ట్, అసలు నువ్వు ఏ టెక్నాలజీకి వెళ్తున్నప్పుడు నీకు టైం అనేది తెలుస్తుంది. నువ్వు హ్యాపీగా, అంటే నీ సోల్ అనేది హ్యాపీగా ఉంటుందో ఆ టెక్నాలజీ మీద ఎంచుకోండి గైస్. ఓకేనా, ఎవరో చెప్పారని దాంట్లోకి వెళ్ళొద్దు గైస్. ఓకేనా, ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకున్నాను గైస్. నేను ఎంత చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే నో యూజ్ గైస్. ఓకేనా, అంటే నేను అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మేము జస్ట్ చెప్పడమే గైస్. ఓకేనా, ప్రాక్టీస్ చేయాల్సింది మీరే గైస్. ఎందుకంటే గైస్ ఏంటి, మేము చెప్తాం గైస్. ఓకేనా, అది మీకు అర్థం అవుద్ది. కానీ మీరు ఎంపటే దాన్ని ప్రాక్టికల్గా మీరు వర్కౌట్ చేస్తే మీకు అది మీరు గుర్తు పెట్టేసుకుంటారు గైస్. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే, అబ్బో ఎట్టంటి చాలా మంది చూసారు, తర్వాత చూద్దాంలే, యూట్యూబ్లో ఎట్టగా ఉంటుంది కదా అవైలబుల్గా గైస్. చాలా మంది ఇదే చూస్తున్నారు గైస్. ఏంటంటే మనకు కావాల్సినప్పుడు యూట్యూబ్ తీసుకుని చూసుకుందాంలే, లేకపోతే క్రోమ్లో చూసుకుందాంలే, లేకపోతే డౌన్లోడ్ చేసుకుందాం గైస్, లేకపోతే మెటీరియల్ చదువుకుందాం గైస్. ఇంకా ఎప్పుడు గైస్, ఇంకా చాలా 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 అంటే చాలా టైం వేస్ట్ చేసాం గైస్. ఇంకా ఎప్పుడు గైస్. సో అప్పుడు మీకు టైం దొరికినప్పుడే చూడండి గైస్. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామంటే ఇంకా ఏది ఉండదు గైస్. ఇప్పుడే ఏ అనేది చాలా బూమింగ్లో ఉంది గైస్. సో ఇప్పుడు మనం డెవలప్ అవ్వాలి గైస్. ఓకేనా, సో ఇవాళకైతే ఇంతే గైస్. సో ఈ వీడియోలో అయితే మనం ఆన్లైన్ పేజ్ అంటే చూసాం. సో రేపు ఏంటంటే ఆఫ్లైన్ పేజ్. సో ఆఫ్లైన్ పేజ్ మొత్తం మనం రేపు చూద్దాం గైస్. రేపు వీడియోని ఎవ్వరు మిస్ అవ్వద్దు గైస్. ఇంకోటి ఏంటంటే నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేస్తే సో నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చాయి గైస్. సో అప్పుడు మీరు నా ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు గైస్. ఓకేనా గైస్, మరి లైక్ చేస్తే మన వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా మనకు సజెస్ట్ చేస్తుంది గైస్. అప్పుడే మన కంటెంట్ అనేది అందరికీ షేర్ అవుద్ది గైస్. ఓకేనా, సో ఐ హోప్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను గైస్. సో రేపొద్దున వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ రోజుకైతే ఇంతే. సో డే 27 కంప్లీట్ అయిపోయింది గైస్ సక్సెస్ఫుల్గా గైస్. కంప్లీట్ అయిపోయిందని మూసేసి మళ్ళీ ఆడుకుంటాకి వెళ్ళిపోతే వద్దు గైస్. జస్ట్ ఫోకస్ చేయండి గైస్. 6 months లేకపోతే 1 year గైస్, లైఫ్ సెటిల్ అయిపోద్ది
గైస్ ఇంకోటి ఏంటంటే నేను ఎంతైతే చెప్పానో మీరు అంతవరకు చేస్తే సో అది కూడా కరెక్ట్ కాదు గైస్. మీరు ఇంకా నేర్చుకోవాలి గైస్, ఇంకా మీరు ట్రై చేయాలి. జస్ట్ నేను మీకు లేఅవుట్ క్రియేట్ చేసిన తర్వాత అంటే మీకు అనిపించాలి గైస్, ఓకే అది ఇక్కడ పెడితే ఏంటి, ఇది ఇక్కడ పెడితే ఏంటి, అది అప్పుడు చేస్తే ఏమవుతుంది. సో మీరు నేర్చుకున్న ప్రతి టాపిక్ని మీరు ప్రాక్టికల్గా అప్లై చేస్తేనే మీకు వచ్చింది గైస్, ఓకేనా. ఐ హోప్ మీరు ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తారనుకుంటున్నాను గైస్. అండ్ నా వీడియోలు మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్.